గుడ్ మార్నింగ్ చర్చ్. బాగున్నారా? మిమ్మల్ని అందరినీ ఈ యొక్క ఆదివారం దినాన్ని చూడటం ఎంతో సంతోషం. దేవుడు మనందరికీ ఎంతో గొప్ప కృపనిచ్చి గత వారం నుంచి ఈ వారం వరకు ఎంతో చక్కగా కాపాడి ఎన్నో మేలులు మన జీవితంలో గడిచిన వారంలో ఆయన చేసి మనల్ని నడిపించారు. మనం వ్యాధిగ్రస్తులమైనప్పుడు ఆయన మనల్ని బాగు చేశాడు. మనం కష్టాలు గుండా వెళ్తున్నప్పుడు ఆయన మనకు సహాయం చేశాడు. మనకు అవసరమైనప్పుడు ఆయన మనకు తోడుగా నిలబడ్డాడు. అలాంటి గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉండటం నిజంగా ఎంతో సంతోషం కదా. సో అలాంటి గొప్ప దేవుణ్ణి ఆరాధించడానికి, స్తుతించడానికి, అలాంటి గొప్ప దేవుణ్ణి గురించి తెలుసుకోవటానికి దేవుడు మనకి మరొక తరుణాన్ని అనుగ్రహించిన దాన్ని బట్టి మనం స్తుతిద్దాం. అంతేకాకుండా చూడండి, ఎంతోమంది ఈ యొక్క సర్వీస్ జరగటానికి మనకి సహాయకరంగా ఉంటూ ఉన్నారు. వర్షిప్ టీం, మీడియా టీం, అరేంజ్మెంట్స్ టీం, ఇంకా అందరూ ఎంతో చక్కగా కమిటీ వాళ్ళు ఎంతో కష్టపడి మన కోసం సర్వీస్ చక్కగా జరగడానికి సహాయం చేస్తున్నారు. వాళ్ళ కమిట్మెంట్ని బట్టి మనం ప్రభువుని స్తుతించాలి. దేవుడు వాళ్ళకి గొప్ప ఆశీర్వాదాలు దయచేయాలని మనం వారి గురించి ప్రార్థన చేయాలి. సో ఈరోజు ఇంగ్లీష్ సర్వీస్ అయిపోయిన తర్వాత బ్రేక్ఫాస్ట్ చేద్దామని వెళ్తే అక్కడ పూరీలు ఉన్నాయి. పూరీలు తింటే ఇంకా ఏమి సర్వీస్ ఉంటుంది, ఇంకా ఏమి వర్షిప్ ఉంటుంది, ఇంకేమి వర్డ్ ఉంటుందని ఆలోచించుకుంటూ సుబ్బారావు అన్నకి చెప్తా ఉన్నాం, ఇలా మీరు పూరీలు పెడతా ఉంటే జనాలందరూ వచ్చి నిద్రపోతారు, ఇంకా వాక్యం ఎవరు ఉంటారు, దయచేసి పూరీల్ని ఈసారి నుంచి మీరు కట్ చేయాలని విజ్ఞప్తి చేస్తున్నామని చెప్పామన్నమాట. అప్పుడు అన్నాడు, తమ్ముడు జోయల్కి చెప్దాంలే, నీ మౌత్ పీస్ వాయిస్ కొంచెం పెంచుతాడు, అప్పుడప్పుడు మధ్య మధ్యలో అరుస్తూ ఉండు, నిద్రపోయేవాళ్ళు ఎవరన్నా ఉంటే లేస్తారు అని అన్నాడు. నాకు తెలిసి మీరు నిద్రపోరు, మీకు దేవుడి వాక్యం అంటే చాలా ఇష్టం. సో దయచేసి మీరు అందరూ చక్కగా దేవుడి వాక్యాన్ని వింటారని నేను అనుకుంటూ ఉన్నాను. సో గత కొద్ది వారాలుగా లేకపోతే కొద్ది నెలలుగా మనం ఆత్మీయ జీవితంలో ఎలా ఎదగాలి, ఆత్మీయ జీవితంలో ముందుకు మనం ఎలా వెళ్ళాలి అనే విషయాల గురించి మనం ఆలోచించుకుంటూ వస్తున్నాం. దానిలో భాగంగానే దేవుని రాజ్యం, కింగ్డమ్ ఆఫ్ గాడ్, దాని విలువలు, దేవుని రాజ్యంలో ఉండే వ్యక్తులు ఎలా ఉంటారు, దేవుని రాజ్యానికి వెళ్ళబోయే విశ్వాసులు ఏ విధంగా ఉండబోతారు అనే విషయాల గురించి కూడా మనం చాలా విషయాలు నేర్చుకుంటూ వచ్చాం. గత వారం మన సండే సెలబ్రేట్ చేసుకున్నాం కదా. పిల్లలు చాలా చక్కగా ఇక్కడికి వచ్చి ఎన్నో అద్భుతంగా స్కిట్ కొరియోస్ ప్రజెంట్ చేశారు. మనందరం చాలా సంతోషించాం. సండే యొక్క థీమ్ ఏంటి? ఒబీడియన్స్, విధేయత. దేనికి విధేయత? ప్రభువుకి విధేయత, ప్రభువు యొక్క మాటకు విధేయత, ప్రభువు వాక్యానికి విధేయత, ప్రభువు యొక్క నిబంధనకు విధేయత. ప్రభువు యొక్క నిబంధనకు విధేయత చూపించాలి అంటే మనం ఆయన యొక్క యాజకులుగాను పరిశుద్ధమైన జనాంగంగాను ఉండాలి అని మనం గత వారం నేర్చుకున్నాం. సో క్రీస్తు రాజ్య వారసులుగా, క్రీస్తు రాజ్యంలో ఉన్న విశ్వాసులుగా మనకు కొన్ని విలువలు ఉండాలి. అలాంటి విలువల్లో విధేయత అనేది చాలా ప్రాముఖ్యమైనది. అది మనం గత వారాన దాన్ని మనం నేర్చుకున్నాం. అదే లైన్లో ఈరోజు ఇంకొక విలువను గురించి మనం నేర్చుకుందాం. ఆ విలువ ఏంటయ్యా అంటే యూనిటీ అంటే ఐక్యత. సహోదరులు ఐక్యత కలిగి ఉండుట ఎంత మేలు, ఎంత మనోహరము. సో ఐక్యత దేవుని రాజ్యంలో ఉన్న విశ్వాసులకు ఉండవలసిన చాలా ప్రాముఖ్యమైన లక్షణం. దాని గురించి కొన్ని విషయాలు మనం ఈరోజు నేర్చుకోగలగటానికి ట్రై చేద్దాం. మనం ఈరోజు ధ్యానించడానికి మత్తయి సువార్త 12వ అధ్యాయం, మత్తయి సువార్త 12వ అధ్యాయం 22వ వచనం నుంచి 30వ వచనం వరకు మనం చదువుకొని మనం ముందుకెళ్దాం. మత్తయి సువార్త 12వ అధ్యాయం 22వ వచనం వరకు, 22వ వచనం నుంచి 30వ వచనం వరకు దయచేసి నేను చదువుతాను, దయచేసి మీరు నాతో కలిసి ఏకీభవించండి. అప్పుడు దయ్యము పట్టిన గుడ్డివాడును మోగవాడును అయిన ఒకడు ఆయన యొద్దకు తేబడెను. ఆయన వానిని స్వస్థపరిచినందున ఆ మోగవాడు మాటలాడు శక్తియు చూపును గలవాడాయను. అందుకు ప్రజలందరూ విస్మయం ఉంది, ఈయన దావీదు కుమారుడు కాడా అని చెప్పుకొనుచుండిరి. పరిసయ్యులు ఆ మాట విని, వీడు దయ్యములకు అధిపతి అయిన బయల్జుబూలు వలననే దయ్యములను వెళ్ళగొట్టుచున్నాడు, కానీ మరి ఒకని వలన కాదు అనిరి. ఆయన వారి తలంపులను ఎరిగి వారితో ఇట్లనెను, తనకు తానే విరోధముగా వేరుపడిన
ప్రతి రాజ్యము పాడైపోవును. తనకు తానే విరోధముగా వేరుపడిన ఏ పట్టణమైనను ఏ ఇల్లైనను నిలువదు. సాతానును వెళ్ళగొట్టిన ఎడల తనకు తానే విరోధముగా వేరుపడును. అట్లయితే వాని రాజ్యము ఎలాగు నిలుచును? నేను బయల్జుబూలు వలన దయ్యములను వెళ్ళగొట్టుచున్న ఎడల మీ కుమారులు ఎవరి వలన వారిని వెళ్ళగొట్టుచున్నారు? కాబట్టి వారే మీకు తీర్పరులై యుందురు. దేవుని ఆత్మ వలన నేను దయ్యములను వెళ్ళగొట్టుచున్న ఎడల నిశ్చయముగా దేవుని రాజ్యము మీ యొద్దకు వచ్చి ఉన్నది. ఒకడు మొదట బలవంతుని బంధింపని ఎడల ఎలాగూ ఆ బలవంతునింటిలో చొచ్చి అతని సామాగ్రి దోచుకొనగలడు? అట్లు బంధించిన ఎడల వాని ఇల్లు దోచుకొనును. నా పక్షమున నుండనివాడు నా పక్షమున ఉండనివాడు నాకు విరోధి. నాతో కలిసి సమకూర్చని వాడు చెదరగొట్టువాడు. చిన్న ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన తండ్రి, కృప కలిగిన రక్షక, మీకు వందనాలు ప్రభా. ఈ యొక్క పరిశుద్ధ దినాన పరిశుద్ధులందరితో కలిసి మిమ్మల్ని ఆరాధించడానికి, మీ యొక్క వాక్యాన్ని ధ్యానించడానికి మాకు ఇచ్చిన ఈ యొక్క సమయాన్ని బట్టి వందనాలు తెలియచేసుకుంటూ ప్రభా, వాక్యాన్ని ధ్యానించబోతుండగా తండ్రి నన్ను మీ సిలువ చాటును మరుగుపరుచుకోండి. ఏ యోగ్యత లేనివాడను ప్రభా, నా ద్వారా మీ మాటలను పలికించమని, దేవా మీ వాక్యాన్ని మీ బిడ్డలకు అర్థమయ్యేలాగా మీరే బోధించమని కోరుకుంటూ ఉన్నాను. పరిశుద్ధాత్మ దేవా, మీ యొక్క సహాయాన్ని అర్థిస్తున్నాం. మా అందరితో మీరు మాట్లాడమని, మా జీవితాలను మీరు బాగు చేయమని, మీ రాజ్య సువార్త వ్యాప్తిలో మేము కూడా పాలు భాగస్తులుగా ఉండగలగటానికి, వాక్యం మాకు ఉపయోగపడగలగటానికి మాకు సహాయం చేయమని మీ దయగలిగిన హస్తాలకు మమ్మల్ని అప్పచెప్పుకుంటూ యేసు ప్రభువారి నామములో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాను తండ్రి, ఆమేన్. ఒక చిన్న కథ మీకు చెప్పి మనం వాక్య భాగంలోకి వెళ్దాం. ఒక చిన్న కథ మీకు చెప్పాలని నేను అనుకుంటూ ఉన్నప్పుడు, నా చిన్నప్పుడు స్కూల్లో చదువుకున్న ఒక చిన్న కథ నాకు గుర్తొచ్చింది. ఐక్యత గురించిన కథ. మనం ఎప్పుడు మన స్కూల్లో ఐక్యత గురించి, యూనిటీ గురించి ఏదైనా స్టోరీ చెప్పమంటే ఏం చెప్తారు? ఒక ఫాదర్ ఉన్నాడు, 4 కొడుకులు ఉన్నారు, కర్రలు ఇచ్చాడు, విరక్కొట్టమన్నాడు అని చెప్తా కదా. అలాంటి స్టోరీ ఇంకొక స్టోరీ ఉందన్నమాట. ఆ స్టోరీ మీకు చెప్పడానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను. సో ఒక ఊరిలో 4 బలమైన ఎద్దులు ఉన్నాయంట. ఒక ఊరిలో 4 బలమైన ఎద్దులు ఉన్నాయి. అవన్నీ కూడా ఎప్పుడూ కలిసి ఉండేవి. అవన్నీ ఎక్కడికి పోయినా కానీ కలిసి వెళ్ళేవి. అవి చాలా బలంగా ఉన్నప్పుడు వాటిని ఒక పులి చూసిందంట. పులి చూసి, అబ్బా ఈ ఎద్దులు ఎంత బలంగా ఉన్నాయి, వీటిని తింటే ఎంత రుచిగా ఉంటాయి అని ఆలోచించిందంట. సో పులి ఆ ఎద్దుల్ని తినాలని ఎప్పుడు మాటు వేస్తూ ఉండేది. కానీ పులి ఎప్పుడు వచ్చి ఆ ఎద్దుల మీద పడినా కానీ ఆ ఎద్దులన్నీ కలిసికట్టుగా ఒక చోటకు వచ్చి రౌండ్గా ఒక సెక్యూరిటీ సిస్టమ్ లాగా ఫామ్ అయిపోయి కొమ్ములన్నీ ఆ పులికేసి చూపించేవంట. పులి వాటి దగ్గరకు వచ్చి వాటిని చంపలేకపోయేది. ఎందుకని? 4 ఎద్దులు కూడా 4 దిక్కులుగా నిలబడి వాటిని అవి కాపాడుకుంటూ ఉండేవి. అది ఎడం వైపు నుంచి వచ్చి ట్రై చేసింది, కుడివైపు నుంచి వచ్చి ట్రై చేసింది, వెనక నుంచి వచ్చి ట్రై చేసింది. ఏ దిక్కున వచ్చినా కానీ అవన్నీ కూడా ఒక చక్కటి ఐక్యతలో ఉండి వాటిని అవి నిలువరించుకునేవంట. సో బాగా ఆలోచించిన ఈ పులి, అబ్బా వీటి ఐక్యత చాలా గొప్పగా ఉందే, వీటిని మనం తినలేమే, కానీ నాకు తినాలనిపిస్తుంది, ఏం చేయాలి, వేరే ప్లాన్ ఏదన్నా వేయాలని చెప్పి ఒక జిత్తుల మారి నక్కని రిక్రూట్ చేసుకున్నాయంట. సో జిత్తుల మారి నక్క పని ఏంటి? తన జిత్తులను ఉపయోగించి ఐక్యంగా ఉన్న వాటిని విడగొట్టాలి. సో జిత్తుల మారి నక్కని హైర్ చేసుకొని, బాబు నక్క నువ్వు వెళ్ళిపోయి ఆ యొక్క ఎద్దుల్ని విడదీయాలి, విడదీసిన తర్వాత ఒక్కొక్క దాన్ని నేను చంపుతాను, అప్పుడు మనిద్దరం కలిసి వాటిని చక్కగా విందారగిద్దాము అని చెప్పేసి చెప్పిందనమాట. అప్పుడు అన్నక్క ఓకే నీ డీల్ నాకు నచ్చింది అని చెప్పి ఒకరోజు చక్కగా పొద్దున్నే పనిలో దిగిందనమాట. ఒక ఎర్రటి ఎద్దు అక్కడ మేస్తూ ఉన్నప్పుడు వెళ్ళిపోయి, ఎద్దు అక్కడ చూసావా ఆ నల్ల ఎద్దు ఉంది కదా, అది నీకంటే చాలా గొప్పదని ప్రగల్భాలు పలుకుతుంది, దానికి చాలా ఎక్కువ బలం ఉందంట, అది నీకంటే చాలా గొప్పదంట అని దానికి చెప్పింది. అవునా అట్లందా, అయితే నేను ఈరోజు దాంతో ఫ్రెండ్గా ఉండను అని అందంట. అప్పుడు ఆ నల్ల ఎద్దు దగ్గరికి వెళ్ళి, ఓ నల్లెద్దు నువ్వు చూసావా ఆ ఎర్రెద్దు నీకంటే ఎక్కువ గడ్డి తింటుంది, నీకు అది గడ్డి తినే అవకాశం ఇవ్వట్లేదు, గడ్డి అంతా అదే తింటుంది, నీకెక్కడ అవకాశం ఉంది అని చెప్పి దానికి చెప్పిందంట. తర్వాత ఒక తెల్లెద్దు దగ్గరికి వెళ్ళి, ఆ 2 ఎద్దులు చూసావా ఎక్కడికి వెళ్ళినా ఆ 2 కలిసి వెళ్తాయి, నిన్నెప్పుడు కలుపుకోవు, నువ్వెప్పుడు ఒంటరిదానివే అని చెప్పిందంట. అవునవును నేను ఈ మధ్య గమనిస్తున్నాను అని చెప్పి ఆ తెల్లెద్దు అన్నాడు. చివరికి ఇంకొక ఎద్దు ఉంటే ఆ ఎద్దు దగ్గరికి వెళ్ళిపోయి, అన్ని పనులు నువ్వే చేస్తావు కానీ వాళ్ళు నిన్ను అప్రిషియేట్ చేయరు, ఎప్పుడు పులి వచ్చినా కానీ నువ్వే ముందుండి ఆ పులిని ఎదిరిస్తావు కానీ నిన్నెప్పుడు వాళ్ళు వదిలేస్తానే ఉంటారు అని ఇలా తన తెలివినంతా ఉపయోగించి ఆ ఎద్దుల మనసులో ఒక విషబీజాన్ని ఆ యొక్క నక్క
పెట్టిందనమాట. అప్పుడు కొన్ని రోజులు గడవంలోనే ఆ ఎద్దుల మధ్య స్లోగా గ్యాప్ పెరిగిపోయింది. అవి ఒకరితో ఒకటి మాట్లాడుకోవడం మానేశాయి. వాటి మధ్య దూరం పెరిగిపోయింది. కొన్నాళ్ళకి 4 ఎద్దులు 4 దిక్కుల్లో వెళ్ళిపోయాయి. సరైన సమయం చూసిన పులి ఒక్కొక్క ఎద్దుని చక్కగా చంపి తినటానికి ఎంతో సమయం పట్టలేదు. ఆ ఎద్దులు చనిపోయాయి. ఎందుకు? పులి వాటికంటే బలమైందని కాదు, పులికి కోరలుంటాయి వాటికి ఉండవని కాదు. ఆ ఎద్దులు ఐక్యంగా ఉన్నంతకాలం ఆ ఎద్దులు క్షేమంగానే జీవించాయి. కానీ ఎప్పుడైతే ఆ ఎద్దులు విడిపోయాయో పులి వాటిని చంపటానికి చాలా ఈజీగా అవకాశం దొరికింది. సో మనం కూడా అలాగే, మనందరం చాలా యునిక్. ప్రతి ఒక్కరికి ఒక టాలెంట్ ఉంటుంది. ప్రతి ఒక్కళ్ళు డిఫరెంట్. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా ఉంటారు. కానీ మనందరం కలిసి ఐక్యంగా ఉండాలి. లేకపోతే సాతాను చేతిలో మనందరం కూడా ఒక ఎరలాగా అయిపోతాం. ఎప్పుడైతే ఐకమత్యం, విశ్వాసుల మధ్య ఐకమత్యం ఉండదో అప్పుడు సాతాను పులిలాగా వచ్చి మనల్ని వేటాడి మనల్ని నాశనం చేస్తాడు. అదే ఈ యొక్క వాక్య భాగంలో ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం. దేవుని రాజ్యంలో ఉండే విశ్వాసులు ఐక్యంగా ఉండాలి, ఐకమత్యంతో ఉండాలి, ఒక్కటిగా ఉండాలి. దేవుడి కోసం ఏం చేసినా ఒక్కటిగా చేయాలి అనే సత్యాల్ని ఈరోజు మనం ఈ యొక్క వాక్య భాగంలో నేర్చుకోబోతున్నాం. మనం ఒకసారి ఈ యొక్క వాక్య భాగానికి వెళ్తే మత్తయి సువార్త 12వ అధ్యాయంలో మనం ఈ వాక్య భాగాన్ని చూడగలుగుతాం. ఈ వాక్య భాగానికి చిన్న ఒక జిస్ట్ లాగా నేను మీకు చెప్పగలుగుతాను. మనం ఆల్రెడీ చదువుకున్నాం కాబట్టి. యేసుక్రీస్తు ప్రభువారు దేవుని రాజ్యం గురించి బోధిస్తూ ఉండేవాడు. తన యొక్క సువార్త చెప్పినప్పుడు కానీ, పరిచర్య చేసినప్పుడు కానీ దేవుని రాజ్యం గురించి, వాటి విలువల గురించి బోధిస్తూ ఉండేవాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయం మొత్తం కూడా దేవుని రాజ్యంలో ఉండేవాళ్ళు ఎలా ఉంటారు అని చెప్పి మనం చూస్తూ ఉంటాం. ఆయన అనేకమైన అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చేస్తూ ఉండేవాళ్ళు. గుడ్డు వాళ్ళని బాగు చేసేవాడు, కుంటి వాళ్ళని బాగు చేసేవాడు, చచ్చిపోయిన వాళ్ళని లేపేవాడు. అనేకమైన అద్భుతాలు, అనేక తుఫాను ఆపాడు, నీళ్ల మీద నడిచాడు. ఎన్నో అద్భుతాలు. ఆయన జీవితం మొత్తం అద్భుతాలే. ఆయన అద్భుతాలు చేసేవాడు, ఆయన పరిచర్య చేసేవాడు, ఆయన బోధించేవాడు. అలా పరిచర్య చేస్తున్న క్రమంలో ఒకరోజు ఆయన దగ్గరికి ఒక దయ్యం పెట్టిన వ్యక్తిని తీసుకొని వచ్చారు. ఆ దయ్యం పెట్టిన వ్యక్తి ఎలా ఉన్నాడా అంటే కదలలేడు, మాటలు రావు, వినపడదు, కనపడదు. అన్ని అవలక్షణాలు ఆ వ్యక్తికి ఉన్నాయి. అవన్నీ దయ్యం వల్ల ఆ వ్యక్తికి కలిగినాయి. యేసుప్రభు వారి దగ్గరికి ఆ వ్యక్తిని తీసుకొచ్చినప్పుడు ఒక్క క్షణంలోనే యేసుప్రభు వారు ఆ దయ్యాన్ని వెళ్ళగొట్టారు. వెంటనే ఆ వ్యక్తి మాట్లాడటం మొదలు పెడతాడు. చుట్టుపక్కల చూస్తున్న జనాలు ఆశ్చర్యపోతారు. అరే, ఇది మేము ఎప్పుడు చూడలేదే, ఎప్పుడు మాట్లాడినోడు మాట్లాడుతున్నాడు ఏంటి, ఎప్పుడు చూడనోడు చూస్తున్నాడేంటి, చాలా అద్భుతంగా ఉందే, ఈయన నిజంగా దావీదు కుమారుడా అని ఒకళ్ళొకళ్ళు చెప్పుకోవడం మనం అక్కడ గమనిస్తూ ఉంటాం. దావీదు కుమారుడా, దావీదు కుమారుడు అంటే ఏంటి? యూదుల యొక్క కాంటెక్స్ట్లోకి మనం వెళ్తే దావీదు కుమారుడు అంటే మెస్సయ్య, యూదులని లేకపోతే ప్రపంచాన్ని రక్షించడానికి వచ్చిన రక్షకుడు మెస్సయ్య అంటే. ఆ రక్షకుడు ఈ యేసేనా అని ఒకళ్ళకొకళ్ళు మాట్లాడుకుంటూ ఉన్నారన్నమాట. అటువంటి పరిస్థితుల్లో యేసుక్రీస్తు అంటే నచ్చని ఒక ప్రజల గుంపు అక్కడ ఉంది. వాళ్ళ పేరు పరిసయ్యులు. ఈ పరిసయ్యులు మనం చాలాసార్లు విన్నాం కదా. నేను అప్పుడప్పుడు నేను సెర్మన్స్ తీసుకున్నప్పుడు కూడా ఈ పరిసయ్యుల గురించి చెప్తూ ఉన్నాను. ఈ పరిసయ్యులు మహా చెడ్డ గుంపు. వాళ్ళు భక్తిపరుల్లాగా కనపడే వేషధారులు. వాళ్ళు భక్తిపరుల్లాగా సంఘానికి వస్తూనే ఉంటారు, సంఘంలో ఉన్న అన్ని వాక్యాలు చదువుతూనే ఉంటారు, కానీ భయంకరమైన వేషధారులు. ఈ వేషధారుల గుంపైన పరిసయ్యులు యేసుప్రభు వారిని చూసి, అదిగో ఈ మనుష్యుడు లేకపోతే ఈయన ఈ దయ్యాన్ని వెళ్ళగొట్టాడు, కానీ అది దేవుని శక్తి కాదు, అది దయ్యం శక్తి వలన ఆయన వెళ్ళగొట్టాడు. బయల్జబూలు అంటే దయ్యాలకు అధిపతి, అంటే సాతాను శక్తితో ఈయన ఈ దయ్యాన్ని వెళ్ళగొట్టాడు. కాబట్టి మీరు ఆయన గురించి గొప్పోడు, మెస్సయ్య లేకపోతే దావీదు కుమారుడు అని అనుకోవద్దు అని వాళ్ళు మాట్లాడటం, రెచ్చగొట్టడం మనం ఆ యొక్క వాక్య భాగంలో చూడగలుగుతాం. ఆ తర్వాత యేసుక్రీస్తు ప్రభు వారు వాళ్ళ మాటల్ని ఛాలెంజ్గా తీసుకోవడం, అంటే వాళ్ళు చెప్పింది కరెక్ట్ కాదు అని చెప్పడం కోసం ఈరోజు మనం చూడబోయే అంశమైన ఐక్యత గురించి ఆయన మాట్లాడతాడు. అయితే ఆయన మాట్లాడింది కాంట్రాస్టింగ్ వే, ఇన్ ఏ డిఫరెంట్ వే, లేకపోతే విరుద్ధమైన అంశాన్ని ఎంచుకొని ఆయన ఐక్యత గురించి మాట్లాడటం
మనం చూడగలుగుతాం. ఏంటి ఆ విరుద్ధమైన అంశమయ్యా అంటే, అక్కడ వాళ్ళు యేసుప్రభు వారిని నువ్వు ఈ యొక్క అద్భుతాన్ని ఎలా చేసావయ్యా అంటే దయ్యం శక్తితో చేశావు అని అంటాడు. అప్పుడు యేసుప్రభు వారు అంటారు, దయ్యం దయ్యాన్ని వెళ్ళగొడతదా? ఏమంటాడు? దయ్యం దయ్యాన్ని వెళ్ళగొడతదా? అరే బాబు, దయ్యం దయ్యాన్ని వెళ్ళగొడితే వాటి రాజ్యం ఎలా నిలబడుతుంది? ఒక దయ్యానికి ఇంకో దయ్యానికి గొడవ వచ్చిందనుకో, వాటి రాజ్యం ఎలా నిలబడుతుంది? సో కాబట్టి ఎవరైతే ఒకళ్ళకి ఒకళ్ళు పరస్పరంగా విరోధించుకుంటారో, విభేదించుకుంటారో, విభజింపబడతారో, భాగాలుగా అయిపోతారో, వాళ్ళు నిలవలేరు, వాళ్ళ రాజ్యం నిలవలేదు. ఎవరైతే ఒకరికొకరు వ్యతిరేకించుకొని చీలిపోతారో, విభాగింపబడతారో, వాళ్ళు నిలవలేరు, వాళ్ళ రాజ్యం నిలవలేదు, అంతరించిపోతుంది, నాశనం అయిపోతుంది అనే సత్యాన్ని ఆయన బోధిస్తున్నాడు. ఇంగ్లీష్లో చాలా చక్కగా రాశాడు, ద కింగ్డమ్ దట్ గోస్ అగేన్స్ట్ ఇట్ విల్ నాట్ స్టాండ్. అది ఈరోజు మనం యేసుక్రీస్తు ప్రభు వారు ఆ యొక్క ప్యాసేజ్ నుంచి మనం నేర్చుకోబోలేదు. ఏంటి ఈ యొక్క విభజన? ఏంటి ఈ యొక్క విభజన అనే అంశాన్ని మనం చూసుకొని, ఎందుకు విభజింపబడుతున్నారు, ఎందుకు మనుషులు విభజింపబడుతున్నారు, ఎందుకు సంఘాలు విభజింపబడుతున్నాయి, ఈ విభజన అసలు ఎందుకు వచ్చింది సంఘాల్లో, మనుషుల్లో ఎందుకు ఈ ప్రాబ్లమ్స్ కూడా మనం ఎలా వెళ్తున్నాము, అసలు ఐక్యత అంటే ఏంటి, ఐక్యతలో మనం ఎలా ఉండాలి అనే విషయాలు ఈరోజు మనం చూడబోతున్నాం. ఏంటి విభజింపబడటం అంటే? మన చుట్టుపక్కల మనం చూడండి, అనేక విషయాల్లో మనం విభజింపబడ్డాం. దశాబ్దాలుగా, సహస్రాబ్దాలుగా మన దేశంలో కులం అనే ఒక భయంకరమైన తెగులు మనుషుల్ని పట్టి పీడిస్తూ ఉంది. కులాలుగా మనం విభజింపబడ్డాం. కొన్ని కులాల వాళ్ళు గొప్పవాళ్ళు, కొన్ని కులాల వాళ్ళు తక్కువ వాళ్ళు అనే ఒక విభజన మన మధ్యకు తీసుకురాబడింది. మతాలుగా మనం విభజింపబడ్డాం. రంగును బట్టి మనం విభజింపబడ్డాం. మనం మాట్లాడే భాషను బట్టి మనం విభజింపబడ్డాం. మనం నివసించే ప్రాంతాన్ని బట్టి మనం విభజింపబడ్డాం. విభజన అక్కడితో ఆగిపోలేదు. నువ్వు ఏ ప్రాంతం వాడివైనా, ఏ భాష మాట్లాడినా, ఏ కులం వాడివైనా, నువ్వు డబ్బుంటే ఓకే. డబ్బున్నోడు డబ్బు లేనోడు, రిచ్ అండ్ పూర్ అనే క్లాస్ వచ్చింది. డబ్బున్నోళ్ళందరూ ఒకవైపు, డబ్బు లేని వాళ్ళందరూ మరోవైపుగా విభజింపబడ్డారు. దెర్ ఈజ్ అ డివిజన్, క్లాస్ డివిజన్. అక్కడితో ఆగిపోలేదు. ఈ విభజన కుటుంబాలలోకి వచ్చేసింది. మన చుట్టుపక్కల చూడండి, ఎక్కడ చూసినా విడాకులు, డైవోర్స్, విడాకులు విడాకులు విడాకులు. విభజన సంబంధ బాంధవ్యాల మధ్యలోకి వచ్చింది. చిన్న చిన్న రీజన్స్కి తల్లిదండ్రులకి పిల్లలకి మధ్య సఖ్యత కుదరట్లేదు. విభజన కుటుంబాలలోకి వచ్చేసింది. విభజన ప్రతి ప్రదేశంలో కూడా మానవుల యొక్క జీవితాన్ని అల్లకల్లోలంగా చేస్తూ ఉంది. దేవుని పిల్లలుగా, దేవుని విశ్వాసులుగా మనం ఈ విభజనని అర్థం చేసుకోవాలి. ఎందుకు? లాస్ట్ వీక్ మనం చూసుకున్నాం, దేవుడు మనల్ని రాజులైన యాజక సమూహాలుగా ఎన్నుకున్నాడు. యాజకుల యొక్క పనేంటి? లోకంలోకి వెళ్ళి ఇది మంచి, ఇది తప్పు అని మనం బోధించాలి. ఈ లోకంలో ఎన్నో రకాల విభజనలు ఉన్నాయి, ఎన్నో రకాల తేడాలు ఉన్నాయి, ఎన్నో రకాల తారతమ్యాలు ఉన్నాయి. ఇవన్నీ ఎందుకు వచ్చాయి? ఇవన్నీ సరైనవేనా? ఇవన్నీ మానవజాతి మనుగడకు ఉపయోగపడేవేనా అనే విషయాలు ఎవరు చెప్పాలి? సంఘంగా, విశ్వాసులుగా మనం చెప్పాలి. దేవుని వాక్యం సత్యం మనం చెప్పాలి. ఆ బాధ్యత దేవుడు మనకిచ్చాడు. అందుకు మనం ఈ విభేదాల గురించి, విభజనల గురించి మనం తెలుసుకోవాలి. దేవుడి వాక్యం ఏం చెబుతుంది అనే విషయాలు లోకానికి మనం చెప్పగలగాలి. యేసుక్రీస్తు ప్రభువారు మత్తయి సువార్తలో అదే విషయాన్ని చెప్తున్నాడు మనకి. ఎవరైతే తమకు తాము వ్యతిరేకంగా విభజింపబడతారో, ఎవరైతే ఐక్యంగా ఉండరో, ఎవరైతే తారతమ్యాలు కలుగజేసుకొని వ్యతిరేకిస్తూ చీలిపోతారో, వాళ్ళ రాజ్యం నిలవదు. అది వ్యక్తులైనా, కుటుంబాలైనా, నగరాలైనా, రాజ్యాలైనా సరే. అందుకని మనం అసలు ఈ యొక్క విభజన అంటే ఏంటి అర్థం చేసుకోవాలి, ఐక్యత అంటే ఏంటో కూడా మనం అర్థం చేసుకోవాలి. మనం ఈరోజు ఇంకొక ప్యాసేజ్ని కూడా చూడబోతున్నాం.
అది యోహాను సువార్త 17వ అధ్యాయం. మత్తయి సువార్త 12వ అధ్యాయంలో మనం విభజన అంటే ఏంటో చూస్తాం. యోహాను సువార్త 17వ అధ్యాయంలో మనం ఐక్యత అంటే ఏంటో చూడగలుగుతాం. ఈ రెండు ప్యాసేజీల్ని మనం అర్థం చేసుకుంటూ ఈరోజు యొక్క సారాంశాన్ని మనం అర్థం చేసుకోగలగడానికి ట్రై చేద్దాం. నేను నార్మల్గా ఒక ప్యాసేజ్, నేను ఎప్పుడు ప్రీచింగ్ చేసినా కానీ ఒక ప్యాసేజీ తీసుకొని దానికి స్టిక్ అయ్యి నేను మీకు బోధిస్తూ ఉంటాను. కానీ ఈరోజు నేను చాలా ఎక్కువ ప్యాసేజీలు, రెఫరెన్స్లు నేను మీకు చెప్తూ ఉంటాను. అంటే గుడ్డెద్ది చేలో పడ్డట్టు అక్కడొక పన అక్కడొక పన అక్కడొక పన అక్కడొక పన ఏరుకుంటూ పోతా ఉన్నాను. దయచేసి ఏమనుకోవద్దు. బట్ ఇట్ మేక్స్ సెన్స్ వెన్ యూ ఆల్ పుట్ ఇట్ టుగెదర్. ఇట్ మేక్స్ అ లాట్ ఆఫ్ సెన్స్. దయచేసి మనం యోహాను సువార్త 17వ అధ్యాయం ఒకసారి తీద్దాం. యోహాను సువార్త 17వ అధ్యాయం ఏంటంటే, అంటే యేసుక్రీస్తు ప్రభువారు తన పరిచర్యను అంతా ముగించుకొని తన యొక్క సువార్తను ముగించుకొని తన సమయం అయిపోయింది, ఆయన సిలువకు దగ్గర అవుతున్నాడు అనుకునే టైంలో ఆయన యెరూషలేం వైపు చూసి ఒక చిన్న ప్రార్థన చేస్తాడు. ఆ ప్రార్థనని హై ప్రీస్ట్లీ ప్రేయర్ అంటారు, ప్రధాన యాజకుని ప్రార్థన అంటారు. ఆ ప్రధాన యాజకుని ప్రార్థనలో ఆయన యెరూషలేము గురించి ప్రార్థన చేస్తాడు, ఇశ్రాయేలు గురించి ప్రార్థన చేస్తాడు, ఆయన తన శిష్యుల గురించి ప్రార్థన చేస్తాడు. అంతేకాదు ఆయనలోకి వచ్చే ఫ్యూచర్ జనరేషన్ అంటే నీ గురించి నా గురించి ఆయన అక్కడ ప్రార్థన చేశాడు. ఆ యొక్క ప్రధాన యాజకుని ప్రార్థనలో ఆయన నిన్ను నన్ను గుర్తు చేసుకున్నాడు. ఆయన ప్రార్థన చేసిన అంశాలలో బాగా ముఖ్యమైన ప్రార్థన అంశం ఏంటయ్యా అంటే ఐక్యత. విశ్వాసులందరూ ఐక్యంగా ఉండాలి, విశ్వాసులందరూ ఒక్కటిగా ఉండాలి అనే ఒక అంశాన్ని ఆయన తండ్రికి బోధించుకుంటూ, ఆయన తండ్రికి దాన్ని ఏమంటారు, చెప్పుకుంటూ ప్రార్థన చేస్తూ వచ్చాడు. మనం ఒక 2 వచనాలు 17వ అధ్యాయంలో చదువుకుందాం. 11వ వచనం ఎవరైనా చదువుతారా? 17, 11. మనము ఏకమై ఉన్నట్లు వారును ఏకమై ఉండులాగున. అది ప్రార్థన, ప్రభువారి ప్రార్థన. మనము ఏకమై ఉన్నట్టు, యేసుక్రీస్తు ప్రభువారు తండ్రితో మాట్లాడుతున్నాడు. మనము ఏకమై ఉన్నట్లు విశ్వాసులందరూ ఐక్యంగా ఉండాలి. ఇంకొక వచనం చదువుదాం, 23వ వచనం చదువుతారా? చదవండి. సంపూర్ణముగా ఏకమవటం. యేసుక్రీస్తు ప్రభువారు తన ప్రార్థనలో ఒక విషయాన్ని తండ్రికి చెప్తూ ఉన్నాడు. ఏంటయ్యా అంటే, విశ్వాసులు ఐక్యంగా ఉండేటట్లు మీరు కృపతో సహాయం చేయాలి. వాళ్ళు ఏ విధంగా ఏకంగా ఉండాలి అంటే, మనం ఏ విధంగా ఏకంగా ఉన్నామో వాళ్ళు ఆ విధంగా ఏకంగా ఉండాలి. మనందరికీ తెలుసు, దేవుడు త్రిత్వమై ఉన్న దేవుడు. గాడ్ ఈజ్ అ ట్రినిటీ. దైవత్వంలో 3 వ్యక్తులు ఉన్నారు. తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్ముడైన దేవుడు. 3 వేరు వేరు వ్యక్తులు. తండ్రి కుమారుడు కాదు. తండ్రి వేరు, కుమారుడు వేరు, కుమారుడు వేరు, పరిశుద్ధాత్ముడు వేరు. కానీ 3 కూడా దైవత్వంలో భాగంగా ఒకే దేవుడుగా ఉంటూ వాళ్ళు 3 కూడా ఒకే దేవుడుగా ఏకత్వంలో ఐకమత్యంతో ఏకదేవుడుగా మన ముందు ఉంటూ ఉన్నాడు. సో అదేవిధంగా క్రైస్తవ సంఘంలోని విశ్వాసులు కూడా ఉండాలి. మనందరం వేరు వేరు వ్యక్తులం, వేరు వేరు ప్రదేశాల నుంచి వచ్చాం, వేరు వేరు భాషలు మాట్లాడతాం, వేరు వేరు కట్టుబాట్లు మనకున్నాయి, వేరు వేరు ఆహారపు అలవాట్లు మనకున్నాయి, వేరు వేరు జీవన శైలులు మనకున్నాయి, రకరకాల చదువులు మనం చదువుకున్నాం, మన ఆలోచన విధానాలు వేరువేరుగా ఉన్నాయి. అయినప్పటికీ కూడా మనందరం ఏకత్వంతో ఉండాలి. ఆ ప్రార్థన ప్రధాన యాజకుని ప్రార్థనలో యేసుక్రీస్తు ప్రభువారు చేస్తూ ఉన్నాడు. దేవుడు ఏకత్వమై ఉన్నాడు, ఏకదేవుడై ఉన్నాడు, యూనిఫైడ్, ఐకమత్యంతో ఉన్నాడు. కాబట్టి ఆయన ఐకమత్యంగా ఉన్న ప్రదేశాల్లోనే పనిచేయటానికి ఇష్టపడతాడు. ఆయన
ఐకమత్యంతో ఒకే దేవుడుగా ఏకత్వంలో ఉన్నాడు కాబట్టి అలా ఐకమత్యంగా ఉన్న గుంపుల మధ్య పనిచేయటానికి ఆయన ఇష్టపడతాడు. ఎందుకంటే ఆయన నేచరే ఏకత్వం. బై నేచర్ హీ ఈజ్ యూనిఫైడ్ యాజ్ వన్ గాడ్. పేతురు రాసిన పత్రిక, మొదటి పత్రిక 3వ అధ్యాయం 7వ వచనం మనం ఒకసారి చదువుకుందాం. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 7వ వచనం ఎవరైనా చదువుతారు? అటువలనే పురుషులారా, జీవమను కృపావరములో మీ భార్యలు మీతో పాలివారై ఉన్నారు అని ఎరిగి, ఎక్కువ బలహీనమైన ఘటము అని భార్యను సన్మానించి, మీ ప్రార్థనలకు అభ్యంతరము కలగకుండునట్లు జ్ఞానము చొప్పున వారితో కాపురం చేయడి. ఈ వాక్యాన్ని మనం ధ్యానించుకునే ముందు మనం సాతాను గురించి కొన్ని విషయాలు నేర్చుకుందాం. దేవుడు ఏకత్వమై ఉన్న దేవుడు, యూనిఫైడ్ గాడ్, యూనిఫైడ్ ఎన్విరాన్మెంట్లోనే పనిచేస్తాడు అని సాతానుకు తెలిసినప్పుడు సాతాను ఏ విధంగా పన్నాగాలు పన్నుతాడు? ఒకవేళ నేనే సాతాను అని అనుకోండి, లేకపోతే మీరే సాతాను అని అనుకోండి. దేవుడు ఏకత్వమై ఉన్నాడు, దేవుడు ఐకమత్యాన్ని కోరుకుంటాడు అని సాతానుకు తెలిసిందనుకోండి. సాతాను ఏ విధంగా తన స్ట్రాటజీ వేస్తాడు? విడదీయటానికి ట్రై చేస్తాడు. ఎందుకు? దేవుడికి విడదీయటం ఇష్టం ఉండదు. దేవుడికి విడదీయటం ఇష్టం ఉండదు. సాతాను ఒకవేళ విడదీశాడు అనుకోండి, అక్కడ కార్యాలు చాలా తక్కువ జరుగుతాయి. దాన్ని అర్థం చేసుకోవడానికే నేను పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయాన్ని చదివించాను. దేవుడు మ్యారేజ్ అనే ఒక ఇన్స్టిట్యూషన్ని స్థాపించాడు. వివాహ వ్యవస్థను స్థాపించింది ఎవరు? దేవుడు. ఆదామును తయారు చేసి అవ్వను తీసుకొచ్చి, ఇదిగో నీ భార్య పెళ్లి చేసుకో అని చెప్పింది ఎవరు? దేవుడు. వివాహ వ్యవస్థను స్థాపించింది దేవుడు. వీరు ఎప్పటికీ విడిపోకూడదు. దేవుడు జత చేసిన వారిని మనుష్యుడు వేరు చేయకూడదు అని చెప్పింది ఎవరు? దేవుడే. మీకు అర్థమవుతుందా? సో విషయం ఏంటయ్యా అంటే, దేవుడు ఐకమత్యంలో ఉండాలి అని కోరుకుంటున్నాడు. ఇప్పుడు దేవుడు పురుషులకు భార్యలను ఇచ్చాడు, వారితో కలిసి జీవించమన్నాడు. భార్యలు బలహీనమైన ఘట్టాలు కాబట్టి వారిని మీరు గౌరవిస్తూ వారితో కలిసి మీరు జీవించాలి, వారితో కలిసి మీరు డెసిషన్స్ తీసుకోవాలి, వారితో కలిసి మీ జీవనాన్ని మీరు ముందుకు తీసుకొని వెళ్ళాలి. ఇప్పుడు నేను పురుషులను ఒక ప్రశ్న అడుగుతాను, అది ఎంత ఈజీ అయిన పని, ఎంత కష్టమైన పని? భార్యలతో కలిసి జీవించడం ఎంత కష్టమైన పని, ఎంత ఈజీ అయిన పని? అందరు నవ్వుతున్నారు, ఏం చెప్తే ఏమవుతుందా అని. ఇట్స్ వెరీ ఫనీ. బట్ దేవుడు భార్యాభర్తలను ఇద్దరిని ఒకటిగా చేసి మీరిద్దరూ కలిసి వెళ్ళాలి, కలిసి ముందుకెళ్ళాలి. ఒకవేళ మీరు కలిసి ముందుకు వెళ్ళలేనట్లయితే మీ ప్రార్థనలు అభ్యంతరపడతాయి, అలా అభ్యంతరానికి గురవుతాయి. మీ ప్రార్థనల్ని దేవుడు వింటాడో వినడో. ఎప్పుడైతే మీరు గొడవ పడతారో, ఎప్పుడైతే మీరు విడిపోతారో, ప్రార్థనలు దేవుడు వింటాడో లేదో కూడా కష్టమే. ఇంకొక వచనాన్ని మనం చదువుకుందాం. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం 1వ వచనం 1 నుంచి 4 మధ్యలో. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం 1 నుంచి 4. పెంతెకోస్తు పండగ దినం వచ్చినప్పుడు అందరూ ఒకచోట కూడి ఉండి, అప్పుడు వేగముగా ఆకాశం నుండి అకస్మాత్తుగా చాలక. సో ఇక్కడ ఏం జరుగుతుందా అంటే, పెంతెకోస్తు దినాన మేడగది మీద అందరూ కలిసి ఒక్కటిగా కూర్చొని విత్ వన్ అకార్డ్ దే వర్ ప్రేయింగ్. వాళ్ళందరూ ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఎప్పుడైతే సంఘమంతా కూడా ఒక చోటకు వచ్చి ఒక్క మాటతో ప్రభు దగ్గర ప్రార్థన చేస్తున్నారో, పరిశుద్ధాత్మ దేవుడు ఒక బలమైన గాలి వలె, ఒక పెద్ద అగ్ని వలె వాళ్ళ మధ్యలోకి దిగొచ్చాడు. వాళ్ళు పరలోక రాజ్యం తెరవబడటం చూడగలిగారు. ఎక్కడైతే విశ్వాసులు కలిసి ఉంటారో, ఎక్కడైతే ఐక్యత ఉంటుందో
అక్కడ దేవుని కార్యాలు చాలా గొప్పగా మనకి కనపడతా ఉంటాయి. కానీ ఎక్కడైతే విభజన మనం చూస్తామో, ఎక్కడైతే విడిపోవటం మనం చూస్తామో, అక్కడ మన ప్రార్థనలను దేవుడు వింటాడో లేడో కూడా కష్టమేమో అనే వాక్యాన్ని మనం చూడగలుగుతాం. అయితే సాతాను విషయానికి వద్దాం. సాతాను ఏం చేస్తాడు? మనుషుల్ని విడదీయటానికి ట్రై చేస్తాడు, సంఘాలని విడదీయటానికి ట్రై చేస్తాడు, దేశాలను విడదీయటానికి ట్రై చేస్తాడు. వాడి పనే అది. వాళ్ళు విడిపోయేంత వరకు ఆ తెలివైన నక్కలాగా, గుంటకాడ నక్కలాగా కూర్చొని ఉంటాడు. వాళ్ళు విడిపోయేంత వరకు వాడు ప్రయాస పడతానే ఉంటాడు. ఎందుకు వాడు అంత ప్రయాసపడుతున్నాడు? ఎందుకు సాతాను మనుషుల్ని విడగొట్టడానికి అంత ప్రయాసపడుతున్నాడు అంటే, యేసుప్రభు వారు మత్తయి సువార్త 12వ అధ్యాయంలో మనకి ఇంకొక గొప్ప విషయాన్ని చెప్తారు. ఏంటయ్యా అంటే, వాడికి ఒక రాజ్యం ఉంది. వాడికి ఒక రాజ్యం. అదే మనం చూస్తాం అక్కడ. సాతాను లేకపోతే దయ్యాన్ని ఎందుకు వెళ్ళగొడుతుంది? దయ్యాన్ని వెళ్ళగొడితే వాడి రాజ్యం ఎలాగా నిలుస్తుంది? సో వాడికి ఒక రాజ్యం ఉంది. మనం ఇక్కడ 2 రాజ్యాలు చూస్తున్నాం. ఒక రాజ్యమేమో దేవుని రాజ్యం, ఇంకొక రాజ్యమేమో సాతాను రాజ్యం. ఈ 2 రాజ్యాలు రియాలిటీలో ఉన్నాయి. 2 రాజ్యాలు ఒకదాన్నొకటి పరస్పరం విభేదించుకుంటున్నాయి. దే ఆర్ అట్ కాన్ఫ్లిక్ట్. సాతానేమో తన రాజ్యాన్ని ఐకమత్యంతో ఉంచుకుంటూ దేవుని రాజ్యాన్ని పాడు చేయాలని చూస్తూ ఉన్నాడు. దేవుడు మనకేం చెప్తున్నాడంటే, మీరు ఐక్యంగా ఉంటే వాడి రాజ్యం కూలిపోద్ది అని దేవుడు. ఏ రాజ్యం అయితే ఐకమత్యంతో ఉంటుందో ఆ రాజ్యం వర్ధిల్లుతుంది. ఏ రాజ్యం అయితే తనకు తానుగా విరోధంగా వ్యతిరేకించుకొని చీలిపోతుందో, విడిపోతుందో ఆ రాజ్యం కూలిపోతుంది. ఆ సత్యాన్ని ప్రభువు మనకి ఈరోజు చెప్పాలనుకుంటూ ఉన్నాడు. ఎందుకు ఈ విభజనలు ఈ లోకంలోకి వచ్చాయి? ఎందుకు ఈ విభజనలు సంఘాల్లోకి వచ్చాయి? ఎందుకు ఈ విభజనలు లేకపోతే వ్యతిరేకతలు, తారతమ్యాలు, విభాగాలు మానవ జీవితాల్లోకి వచ్చాయి? ఎప్పుడు కూడా మనకి డౌట్స్ వచ్చినప్పుడు, మనకి క్వశ్చన్స్ ఉన్నప్పుడు, సండే స్కూల్ పిల్లల్ని ఎప్పుడు కూడా నేను ఒక విషయం చెప్తా ఉంటాను. మీకు ఏ డౌట్ వచ్చినా కానీ మీరు ఆదికాండంలోకి వెళ్ళాలి. ఆదికాండంలోకి వెళ్ళి ఏం చూడాలి? మొట్టమొదటి 3 అధ్యాయాలు చక్కగా చదవాలి. దేవుడు ఈ లోకాన్ని ఎలా సృష్టించాడు, మానవుడు పాపం ఎందుకు చేశాడు, మానవుడు పాపం చేసిన తర్వాత దేవుడు మానవుల్ని ఎలా విమోచించాడు, ఈ 3 స్టోరీలు మీకు తెలిస్తే మీ జీవితంలో ఉన్న సగం కన్ఫ్యూజన్. సో కాబట్టి మనకి ఏదన్నా ఒక ప్రశ్న వచ్చినప్పుడు మనం మొట్టమొదటిసారిగా ఆదికాండానికి వెళ్ళి మన ప్రశ్నలకి సమాధానాలు వెతుక్కోవాలి. ఎందుకు మానవ జీవితాల్లో విభజనలు, తారతమ్యాలు వచ్చాయి అని అర్థం చేసుకోవడం కోసం మనం కూడా ఆదికాండానికి వెళ్దాం. కీర్తనల గ్రంథం 115వ అధ్యాయం 16వ వచనం ఎవరైనా చదువుతారా? కీర్తనల గ్రంథం 115వ వచనం 115వ అధ్యాయం 16వ వచనం. చదవండి. చాలక. ఆకాశములు యెహోవా వశము, భూమిని ఆయన నరులకు ఇచ్చి ఉన్నాడు. ద హెవెన్స్ బిలాంగ్ టు ద లార్డ్ అండ్ హీ గేవ్ ద ఎర్త్ టు మ్యాన్కైండ్. దేవుడు ఈ సృష్టిని సృష్టించినప్పుడు భూమిని, దానిలో ఉన్న ప్రతి విషయాన్ని లేకపోతే ప్రతి క్రియేచర్ని, ప్రతి దాన్ని కూడా మానవులకు ఆయన అప్పగించాడు. బాబు ఇదిగో ఇది నీకు ఇస్తున్నాను, దీన్ని సేద్యపరచు, దీన్ని లోపరుచుకో, దీన్ని నువ్వు ఏలు అని చెప్పి దేవుడు భూమిని మానవులకు ఇచ్చాడు. దేవుడు భూమిని మాత్రమే మానవులకు ఇవ్వలేదు, ఆయన మనిషికి ఆలోచించే శక్తినిచ్చాడు, ఆలోచించి నిర్ణయాలు తీసుకునే శక్తినిచ్చాడు. దేవుని వైపు ఉండటానికి, దేవుని వ్యతిరేకించటానికి వాళ్ళకి ఆయన స్వాతంత్ర్యాన్ని ఇచ్చాడు. నువ్వు నా పక్షాన ఉంటావా, ఉండు. నేను వద్దు అని నీ ఇష్టం వచ్చినట్లు నువ్వు జీవిస్తావా, దానికి కూడా నాకు ఓకే. దేవుడు వాళ్ళని నన్నే చూస్ చేసుకో అని ఫోర్స్ చేయలేదు. దేవుడు అవ్వ ఆదాముల్ని, బాబు నేను మిమ్మల్ని తయారు చేశాను, నాతో కలిసి ఉంటే మీరు చాలా సంతోషంగా ఉంటారు, నాతో కలిసి ఉంటే మీ జీవితంలో ఒక ఉద్దేశం ఉంటుంది, నాతో కలిసి ఉంటే మీ జీవితంలో ఒక గొప్ప పర్పస్, మీనింగ్ మీకు దొరుకుతుంది, మీ జీవితం సంతోషంగా ఉంటుంది, నాతో కలిసి ఉండండి. కానీ నాతో కలిసి ఉండటానికి నేను మిమ్మల్ని బలవంత పెట్టను, మీ ఇష్టం అది. నాతో కలిసి ఉండండి
లేకపోతే మీ ఇష్టం. అయితే మీరు కనుక నన్ను వదిలేసుకున్నట్లయితే, నాతో కలిసి ఉండటానికి మీకు ఇష్టం లేకపోతే మీకు కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి, మీకు కొన్ని పర్యవసానాలు వస్తాయి. మీరు కష్టాలు ఉన్నప్పుడు నన్ను అడిగితే నేను మీకు పలకను. ఎందుకంటే మీరు నన్ను తృణీకరించారు, మీరు నన్ను వద్దనుకున్నారు. ఇంకా మీకు ప్రాబ్లమ్స్ వస్తే నన్ను ఎలా అడగలుగుతారు? సో నేను మీకు ఒక అవకాశాన్ని ఇస్తున్నా నిర్ణయం చేయటానికి. మీరు నన్ను చూస్ చేసుకోండి, లేకపోతే వెళ్ళిపోండి మీ దారిని మీరు. అయితే మీ దారిని మీరు వెళ్ళిపోతే కొన్ని ప్రాబ్లమ్స్ మీకు వస్తాయి. పాపం మీ జీవితంలోకి వస్తుంది. పాపం మీ జీవితంలోకి వచ్చిందంటే సిగ్గు మీ జీవితంలోకి వస్తుంది. సిగ్గు మీ జీవితంలోకి వచ్చిందంటే భయం మీ జీవితంలోకి వస్తుంది. భయం మీ జీవితంలోకి వచ్చిందంటే బాధలు కష్టాలు మీ జీవితంలోకి వస్తాయి. బాధలు కష్టాలు మీ జీవితంలోకి వచ్చాయంటే మరణం మీ జీవితంలోకి వస్తుంది. మీ ఇష్టం, మీ ఇష్టం. దేవుడు భూమి ఆకాశాలను సృజించి మానవునికి ఇచ్చి, బాబు నాతో ఉంటారా, నాకు వ్యతిరేకంగా మీరు ఉంటారా అంటే అవ్వాదములు మీకు వ్యతిరేకంగానే మేము జీవిస్తామని అనుకున్నారు. ఎంత ఘోరం కదా. అన్నీ చెప్పిన తర్వాత కూడా మా రాజ్యం మాకే కావాలి, మేమే రాజులుగా ఉండాలని చెప్పి దేవుడికి వ్యతిరేకంగా ఉండడానికి వాళ్ళు ఇష్టపడ్డాడు. పాపం ఈ లోకంలోకి ఎంటర్ అయింది. పాపం లోకంలోకి ఎంటర్ అయిన వెంటనే విభజన ఈ లోకంలోకి వచ్చేసింది. ఏ విధంగా విభజింపబడ్డారు వాళ్ళు? దేవుడితో ఎంతో ఐకమత్యంతో జీవించేవాళ్ళు, దేవుడితో ఆ ఏదైనా వనంలో ఎప్పుడు సంతోషంగా గడిపేవాళ్ళు, దేవుడితో మాట్లాడటానికి సిగ్గుపడుతున్నారు, దాక్కుంటున్నారు, పారిపోతున్నారు. పాపం చేసిన తర్వాత అదే కదా జరిగింది. వాళ్ళు దేవుడితో మాట్లాడటానికి సిగ్గుపడ్డారు, భయపడ్డారు, పారిపోయారు. దేవుడితో ఉండటానికి ఇష్టపడలేదు. విభజన వచ్చేసింది. దేవుడికి మానవుడికి మధ్య వేరైపోయారు. ఆదామా ఎక్కడున్నావు? అయ్యా ఇక్కడ దాక్కున్నా. ఏమైంది? నేను చెప్పిన పండు తిన్నావా? నేను కాదయ్యా తింది, ఇదిగో నువ్వు ఇచ్చావు చూడు, ఇదిగో ఏమ నాకు ఇచ్చింది, ఆమె ఇస్తేనే తిన్నా, లేకపోతే తినోడు కాదు. తన భార్యని ప్రొటెక్ట్ చేయాల్సిన ఆదాము తన భార్య మీద వేలు చూపించి చాడీలు చెప్పడం మొదలుపెట్టాడు. కుటుంబంలో విభజన వచ్చేసింది. భార్యను ప్రేమించి భార్యని ముందుకు తీసుకెళ్లాల్సిన భర్త భార్య మీద కంప్లైంట్స్ చేయడం మొదలుపెట్టాడు. భార్యాభర్తలు విడిపోయారు. ఏదైనా మనంలో జరిగిన పాపం వాళ్ళు దేవుని తృణీకరించారు, దేవుడితో విడిపోయారు, ఒకళ్ళకి ఒకళ్ళు విడిపోయారు. అది అక్కడితో ఆగిపోలేదు. పూర్తిగా సృష్టి అంతా కూడా వాళ్ళని వ్యతిరేకించింది. సృష్టిలో ముళ్ళ పొదలు వచ్చాయి, మరణం వచ్చింది, క్రూరత్వం వచ్చింది. వాళ్ళకు పుట్టిన ఇద్దరు పిల్లలు కయ్యను ఏబేలు ఒకళ్ళొకళ్ళు కొట్టుకొని అన్న తమ్ముడిని చంపేశాడు. అన్నదమ్ముల మధ్య విభజన వచ్చింది, విభేదాలు వచ్చాయి. దీనంతటికీ కారణం ఏదైనా మనలో వాళ్ళకి దేవుడు ఒక నిర్ణయాన్ని ఇచ్చాడు, ఒక అవకాశాన్ని ఇచ్చాడు. నేను కావాలా, లోకం కావాలా? వాళ్ళు లోకాన్నే చూస్ చేసుకున్నారు. వాళ్ళ జీవితంలోకి విభజన వచ్చేసింది. ద సేమ్ చాయిస్, సేమ్ నిర్ణయం, అదే అవకాశం ఈరోజు ప్రభు నీకు నాకు ఇచ్చాడు. బాబు, తమ్ముడు, అక్క, చెల్లి, అన్న, నేను కావాలా, లోకం కావాలా? నేను కావాలా, లోకం కావాలా? నీకు నాతో ఉంటే సంతోషం ఉంటుంది, నాతో ఉంటే ఉద్దేశం ఉంటుంది, నీ జీవితానికి ఒక మీనింగ్ ఉంటుంది, నీ జీవితానికి ఒక అర్థం పరమార్థం ఉంటుంది. నేను వద్దు అని బయటికి వెళ్ళిపోయావా, నీ జీవితం అల్లకల్లోలం అవుతుంది. కష్టాలు వస్తాయి, బాధలు వస్తాయి, సంతోషం ఉండదు. నువ్వు విభజింపబడతావు, నీలో నువ్వు విభజింపబడతావు, నీ కుటుంబంలో విభజింపబడతావు. విభజన నీ జీవితంలో భయంకరమైన మార్పులను తీసుకొస్తుంది అని ప్రభు సేమ్ వాళ్ళకి ఏదైతే అవకాశాన్ని ఇచ్చాడో అదే అవకాశాన్ని ఈరోజు ప్రభు మన ముందుంచుతున్నాడు. మనం యేసు ప్రభుని నమ్ముకుంటే, ఒకవేళ ప్రభువా నేను మీతో కూడా ఉంటాను అని అనుకుంటే, మనం ఆ విభజనలో ఉండకుండా ఐకమత్యంలో ఉంటాం. ఎప్పుడైతే ప్రభువుని వదిలేసి మనం వెళ్తామో మనం విభజింపబడతాం. సో విభజన అనేది పాపం యొక్క పర్యవసానం. విభజన అనేది పాపం యొక్క పర్యవసానం. ఈ విభజనలు ప్రతి వ్యక్తిలోకి వస్తాయి, ప్రతి కుటుంబంలోకి వస్తాయి. సాతాను ఎలా పనిచేస్తాడు? ఒక వ్యక్తిని తన జీవితంలో తన మీద తానే విరక్తి పడేలాగా తయారు చేస్తాడు. వాడెవడో వాడికే తెలియదు, ఎందుకంటే దేవుడు ఎవడో వాడికి తెలియదు, వాడు ఎక్కడి నుంచి వచ్చాడో వాడికి తెలియదు, వాడి జీవితంలో వాడు ఎందుకు పుట్టాడో వాడికి తెలియదు.
వాడు జీవిస్తూ ఉంటాడు, తన చుట్టుపక్కల వాళ్ళని చూస్తూ ఉంటాడు. వీడెందుకు ఎలా ఉన్నాడు, నేనెందుకు అలా లేను, వాడు ఎందుకు అన్ని డబ్బులు సంపాదించాడు, నేను ఎందుకు అన్ని డబ్బులు సంపాదించలేకపోతున్నాను, వాడు ఎందుకు అంత అందంగా ఉన్నాడు, నేను ఎందుకు లేను. నీ జీవితంలో ఐడెంటిటీ క్రైసిస్ వస్తుంది. నువ్వెవరో నీకు తెలియదు. నీలో విభజన మొదలవుతుంది. నీ జీవితం అల్లకల్లోలం అవుతుంది. ఎప్పుడైతే నువ్వు జీవితంలో సరిగ్గా లేవో నీ కుటుంబంలో అది దాని యొక్క పర్యవసానాలు ఉంటాయి. నువ్వు నీ యొక్క భార్యతో సరిగ్గా మాట్లాడలేవు, నీ పిల్లలతో సరిగ్గా మాట్లాడలేవు, వారితో సరిగ్గా సమయాన్ని నువ్వు గడపలేవు. యు విల్ లూజ్ ఇన్ ఎవ్రీ ఏరియా ఆఫ్ యువర్ లైఫ్. నీలో విభజన వస్తే, నీ కుటుంబంలో విభజన వస్తుంది, భార్యాభర్తల మధ్య విభజన వస్తే పిల్లలు అన్యాయం అయిపోతారు. ఎందుకు పిల్లలు ఎలా తయారవుతున్నారు? బికాస్ ఆఫ్ పేరెంట్స్, బికాస్ ఆఫ్ అవర్ సొసైటీస్ ఆర్ డివైడెడ్ వెరీ మచ్. మన చుట్టుపక్కల ఉన్న సమాజం ఎంతో భయంకరంగా డివైడ్ అయింది. అనేకమైన కారణాల చేత డివైడ్ అయి ఉంది. ప్రతి ఒక్క విషయం కూడా మన ఫ్యూచర్ జనరేషన్స్ మీద ప్రభావం చూపిస్తున్నాయి. మన పిల్లలు చెడిపోతున్నారు. దానికి కారణం విభజన. ద కింగ్డమ్ దట్ గోస్ అగెయిన్స్ట్ ఇట్ సెల్ఫ్ కెన్ నాట్ స్టాండ్. ఇంకా ఆ విభజన కుటుంబం సంఘంతో ఆగిపోలేదు, సమాజంలో ఆగిపోలేదు, సంఘంలో కూడా ఆ యొక్క విభజన వచ్చేసింది. సంఘంలో సాతాను ఎలా పనిచేస్తాడు, సంఘంలో ఎలా సాతాను విభజనలు తీసుకొస్తాడు మనం ఆలోచించుకుందాం. మనం ఒక గొప్ప విషయాన్ని మనం ఈరోజు నేర్చుకోవడానికి ట్రై చేద్దాం. ఇక్కడ ఈ యొక్క పాసేజ్ లేకపోతే ఈ యొక్క వాక్య భాగంలో యేసుక్రీస్తు ప్రభువు దయ్యాన్ని వెళ్ళగొట్టాడు. ఈ ప్యాసేజ్ అంతా కొంచెం ఒక రకమైన ఎక్స్ట్రసీ, ఏమంటారు దాన్ని, నాకు కరెక్ట్గా ఇంగ్లీష్ పదం తెలియట్లేదు. అది ఒక వింత ప్రపంచంలో జరిగేదానిలా ఉంటుంది. సూపర్ న్యాచురల్, ఎవ్రీథింగ్ ఈజ్ సూపర్ న్యాచురల్ హియర్. దేవుడు సాతాను గురించి మాట్లాడుతూ ఉంటాడు, పరలోక రాజ్యం గురించి మాట్లాడుతూ ఉంటాడు, దెయ్యాల గురించి మాట్లాడుతూ ఉంటాడు. మీరు ఎప్పుడైనా దెయ్యాలను చూసారా? సండే స్కూల్ పిల్లలు ఎప్పుడు అడుగుతూ ఉంటారు, అన్న దెయ్యాల గురించి ఈరోజు చెప్పవా అని. దెయ్యాలు ఈజ్ అన్ ఇంట్రెస్టింగ్ టాపిక్ because we don't know anything about them, right? దెయ్యాలు ఎలా ఉంటాయి? దెయ్యాలు ఏం చేస్తాయి మనుషుల్ని? ఒక షాడో లాంటి డ్రెస్ వేసుకొని వచ్చి సినిమాల్లో చూపిస్తారు కదా, మనల్ని భయపెడుతూ కొడుతూ చంపటానికి వస్తాయి. దెయ్యాలు అదే నా చేసే పని. దెయ్యాల పని ఏంటి? వెరీ స్ట్రేంజ్. మనం అనుకున్నట్లు దెయ్యాలు ఒకవేళ ఉంటే ఉండొచ్చు, లేకపోతే లేకపోవచ్చు, కానీ దెయ్యాలు చాలా డిఫరెంట్గా వర్క్ చేస్తాయి. వాట్ ఆర్ దెయ్యాలు యాక్చువల్లీ? దెయ్యాలు ఆర్ జస్ట్ కోవర్కర్స్ ఆఫ్ సైటన్. సైటన్ ఎవరు? సైటన్ ఈజ్ అన్ ఏంజల్, ఫాలెన్ ఏంజల్. దేవుని యొక్క సన్నిధానంలో నుంచి త్రోసివేయబడ్డ ఒక ప్రధాన దూత. ఆయన అనుచరులు లేకపోతే ఆయన సహచరులే ఈ యొక్క దెయ్యాలు. వాళ్ళు ఈ లోకంలోకి తోయబడ్డారు. వాళ్ళ పని ఏంటయ్యా అంటే మానవుల్ని విడగొట్టాలి, మానవుల్ని విడగొట్టి నాశనం చేయాలి. అది వాళ్ళ పని. ఆ పని వాళ్ళు ఎలా చేస్తారయ్యా అంటే నిన్ను భయపెట్టి లొంగ తీసుకొని పడగొట్టి దెబ్బలు కొట్టి చేయరు. మళ్ళా ఆది కాండంలోకి వెళ్దాం మనం. అవ్వమ్మని ఎలా ఆయన లొంగ తీసుకున్నాడు సాతాను? ఒక సింహంలాగా వచ్చి నువ్వు యేసు ప్రభువుని వ్యతిరేకిస్తావా, నిన్ను చంపమంటావా అన్నాడా? అనలేదు. స్వీట్గా, అవ్వమ్మా ఆ పండు చూడు ఎంత ఎర్రగా ఉందో. హీ టాక్స్ స్వీట్, హీ టాక్స్ స్మూత్. చాలా చక్కగా నెమ్మదిగా మాట్లాడతాడు, ప్రేమగా మాట్లాడతాడు. ఎప్పుడైతే అవ్వమ్మ ఆయనతో మాట్లాడటం మొదలుపెట్టిందో స్లోగా అవ్వమ్మ ఆయన కంట్రోల్లోకి వెళ్ళిపోయింది. తర్వాత ఆమెను కంట్రోల్ తీసుకున్న ఆయన అవ్వమ్మ ఆయన కలిసి ఇద్దరు కలిసి దట్స్ వేర్ దట్ సిన్, ఆ పాపం చేయడానికి ఆయన అవ్వమ్మని ప్రేరేపించాడు. సాతాను ప్రైమరీగా అలానే పనిచేస్తాడు. ఎప్పుడైతే లోకంలోకి పాపం వచ్చిందో విభజన వచ్చేసింది. ఈ లోకంలో ఇన్ని విభజనలు ఎలా వచ్చాయి? సాతాను అనేక మందికి వాళ్ళ మైండ్స్లోకి అనేక విషయాలను చొప్పించి ఇది ఎలా ఉంటుందేమో, ఇది ఎలా ఉంటుందేమో, నువ్వు గొప్పడివేమో, నువ్వు తక్కువ వాడివేమో అని అనేక విషయాలు చొప్పించి వాళ్ళ మైండ్స్ని ప్రేరేపించి వాళ్ళని పాపులుగా మారుస్తున్నాడు, వాళ్ళని విభజిస్తున్నాడు. దట్స్ హౌ హీ వర్క్స్.
నువ్వు నేను ఎలా పాపం చేస్తున్నావు రోజు మనం ఆలోచించుకుంటే సరిపోద్ది. సాతాను మన దగ్గరకు వచ్చి చక్కగా మనకు అవసరమైన విషయాలు, మనకి ఇష్టమైన విషయాలు ఒక ప్లేట్లో పెట్టి తీసుకొచ్చేస్తాడు. ఆ ప్లేట్ చూడంగానే మనతో మాట్లాడాల్సిన పని కూడా లేదు, తీసుకొని తినేస్తానే ఉంటాం. హీ స్పీక్స్ టు అస్. కానీ అదే విషయాన్ని మనం యేసుప్రభు వారి జీవితంలో చూడగలిగినట్లయితే, యేసుప్రభు వారు టెంప్టేషన్ ఏమంటారు, శోధింపబడటానికి అరణ్య మార్గంలోకి వెళ్ళబడినప్పుడు సాతాను ఆయన దగ్గరకు వచ్చి అయ్యా 3 సార్లు ఆయన్ని శోధించాడు. యేసుప్రభు వారు లొంగారా? యేసుప్రభు వారు పడిపోయారా? యేసుప్రభు వారు కంట్రోల్ చేయబడ్డా? లేదు. యేసుప్రభు వారి యొక్క మనస్సుని సాతాను లొంగ తీసుకోలేకపోయాడు. అవ్వమ్మకి యేసుప్రభు వారికి ఉన్న తేడా ఏంటి? యేసుప్రభు వారు దేవుడు, అమ్మ మనిషి కాదు. యేసుప్రభు వారికి వాక్యం తెలుసు, దేవుడు తెలుసు, దేవుడు కావాలి అనుకున్నాడు. అవ్వమ్మ నాకొద్దు దేవుడు అనుకుంది, వాక్యం నాకొద్దు అనుకుంది. ఎప్పుడైతే వాక్యాన్ని యేసుప్రభు వారు సాతానికి బోధించాడో సాతాను అక్కడి నుంచి జారుకున్నాడు. సో మై డియర్ ఫ్రెండ్స్, సాతాను ఈ లోకాన్ని లేకపోతే మనుషుల్ని ఎలా లొంగ తీసుకుంటాడు, ఎలా విభజిస్తాడు అంటే మన మనసులతో ఆయన మాట్లాడటం ద్వారా, మనతో మాట్లాడటం ద్వారా, మన మనసుల్ని కంట్రోల్ చేసుకోవడం ద్వారా. అందుకనే బైబిల్ మనకేం చెప్తుందంటే, బీ ట్రాన్స్ఫార్మ్డ్, బీ రెన్యూడ్ ఇన్ యువర్ మైండ్. మీ మనసులో మీరు మార్పు చెందాలి. రక్షణ అంటే ఏంటి? మార్పు మనసులో రావాలి, హృదయంలో రావాలి, మెదడులో రావాలి, ఆలోచన విధానంలో రావాలి, చేసే పనుల్లో రావాలి. ఎలా రావాలి? దేవుడు వాక్యం ద్వారా నీ జీవితంలోకి మార్పులు రావాలి. సాతాను గురించి మనకు తెలుసు, వాడు ఆల్రెడీ ఓడిపోయినవాడు, ఈ లోకంలో ఓడిపోయినవాడుగానే వాడు తిరుగుతున్నాడు. కానీ వాడు శాయశక్తుల దేవుని యొక్క ప్రపంచాన్ని విడదీయటానికి ట్రై చేస్తూ ఉన్నాడు. ఎప్పుడైతే సంఘం ఐక్యంగా దేవుని పక్షాన్ని నిలబడుతుందో, లేకపోతే ఐక్యంగా వాడిని ఎదిరించడానికి దేవుని వాక్యాన్ని చేతపట్టుకొని నిలబడుతుందో, అప్పుడు వారు పాడిపోతాడు. ఎప్పుడైతే సంఘం ఐక్యంగా ఉంటుందో, దేవుని కార్యాలు ఈ లోకంలో ప్రస్ఫుటంగా మనకి కనపడతాయి. దేవుడు ఐకమత్యంగా ఉన్న సంఘస్థుల మధ్య, ఐకమత్యంగా ఉన్న జనుల మధ్య పనిచేయటానికి ఇష్టపడతాడు. పెంతెకొస్తు దినాన అదే జరిగింది. వాళ్ళందరూ ఐకమత్యంగా ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దేవుని శక్తి వారి మధ్యకు దిగొచ్చింది. వారు పరలోక అనుభూతిని భూలోకంలోనే పొందారు. ఇప్పటి వరకు మనం విభజనల గురించి తెలుసుకున్నాం. విభజనలు ఎందుకు వస్తాయి? పాపం వలన వస్తాయి. పాపం ఎందుకు వచ్చింది? నాకు దేవుడు వద్దు అని ఆ రోజు అవ్వమ్మ చెప్పడం వల్ల వచ్చింది. మన జీవితంలో విభజనలు ఎందుకు వస్తాయి? దేవుడు నాకొద్దు, యేసు ప్రభు నాకొద్దు అని మనం చెప్పడం వల్ల. పాపం మన జీవితంలో రాజ్యం వెళ్ళటం వల్ల మన జీవితాల్లో, మన కుటుంబాల్లో, మన సంఘాల్లో విభజనలు రాజ్యం వెళ్తూ ఉన్నాయి. మరి ఏంటి దీనికి విరుగుడు? యేసే దీనికి విరుగుడు, యేసుక్రీస్తే దీనికి విరుగుడు, యేసుక్రీస్తుల ఐకమత్యమే దీనికి విరుగుడు. బిబ్లికల్ యూనిటీ, వాక్య ఆధారంగా ఐకమత్యం అంటే ఏంటి, వాక్య ఆధారంగా ఏకత్వం అంటే ఏంటి మనం చూసుకొని ఈ యొక్క సెరమనీ మనం ముగించుకుందాం. వాక్య ఆధారంగా యూనిటీ అంటే ఏంటి, లేకపోతే ఐకమత్యం అంటే ఏంటి? యూనిటీ ఈజ్ నాట్ యూనిఫార్మిటీ. యూనిటీ ఈజ్ నాట్ యూనిఫార్మిటీ. నేను సెరమనీ ఇంగ్లీష్లో ప్రిపేర్ అయ్యాను, దయచేసి మన్నించండి. తెలుగు పదాలు రావట్లేదు, కొంచెం నేను ట్రై చేస్తున్నాను కానీ కొన్ని పదాలకి తెలుగు పదాలు రావట్లేదు. యూనిటీ ఈజ్ నాట్ యూనిఫార్మిటీ. యూనిఫార్మిటీ అంటే ఒకేలాగా ఉండడం. అందరూ కలిసి ఒకే యూనిఫామ్ వేసుకొని స్కూల్ పిల్లల్లాగా వెళ్తే అది యూనిటీ కాదు. తెల్లబట్టలు వేసుకొని వారం పొడవునా తెల్లగా కనిపించుకుంటూ ఉండడం యూనిటీ కాదు. బ్రదర్, ఏంటి మీరు ఎప్పుడు తెల్లబట్టలు వేసుకొని ఉంటారు, మీకు వేరే బట్టలు లేవా? నేను ఐకమత్యం గురించి చెప్పడానికి తెల్లబట్టలు వేసుకుంటున్నాను. నో, దట్ ఈజ్ నాట్ యూనిటీ. ఒకే రకంగా డ్రెస్ వేసుకోవడం యూనిటీ కాదు. ఒకే భాష మాట్లాడటం క్రైస్తవ ఐకమత్యం కాదు. ఐకమత్యం అవ్వచ్చు, కానీ క్రైస్తవ ఐకమత్యం వాక్య ఆధారితమైన ఐకమత్యం కాదు.
ఒకేలాగా ఆలోచించటం క్రైస్తవ ఐకమత్యం కాదు. ఒకే ఊరైతే క్రైస్తవ ఐకమత్యం కాదు. క్రైస్తవ ఐకమత్యం లేకపోతే వాక్య కేంద్రితమైన ఐకమత్యం ఎలా ఉంటుందంటే, మనం మాట్లాడుకునే భాషలు వేరు, మనం ఆలోచించే విధానం వేరు, మనకున్న స్కిల్ సెట్ వేరు, మనం అందరం వేరువేరుగా ఉన్నవాళ్ళం. యునిక్ పీపుల్, డిఫరెంట్ పీపుల్ కమింగ్ టుగెదర్ యాజ్ వన్ పీపుల్ ఇన్ క్రైస్ట్. క్రీస్తులో మనందరం ఒకటి, మనందరికీ ఒకటే దేవుడు. ఆ దేవుడి పేరు యేసుక్రీస్తు. అది ఐకత్వం, అది ఐకమత్యం. మనందరం ఒకే విశ్వాసాన్ని కలిగి ఉన్నాం. మనందరం దేవుని వాక్యాన్ని నమ్ముతాం. ఈ బైబిలే దేవుని వాక్యం, అదే మనందరి విశ్వాసం, అది ఐకమత్యం. మనందరికీ దేవుడు ఒక మిషన్ ఇచ్చాడు, ఒక పని అప్పచెప్పాడు. ఏంటి? సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త మనం ప్రకటించాలి. మనందరం అదే పని చేస్తాం. నువ్వు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయినా, డాక్టర్ అయినా, లేకపోతే గవర్నమెంట్ ఎంప్లాయీ అయినా, నువ్వు ఎవరైనా సరే, నువ్వు ఏ పనిలో ఉన్నా సరే, నువ్వు హౌస్ వైఫ్ అయినా సరే, నీ పనులు చేసుకుంటూనే నువ్వు చేయాల్సిన పని ఏంటయ్యా అంటే దేవుని సేవలో నువ్వు పాల్గొవాలి. ఒకటే మిషన్, అందరికీ ఒకటే దేవుడు, ఒకటే వాక్యం, ఒకటే బల్ల, ఒకటే విశ్వాసం, ఒకటే పునరుద్ధానం, ఒకటే రాకడ. ఇది ఐకమత్యం. ఇది క్రీస్తులో మనకి ఇవ్వబడిన ఐకమత్యం. దీన్ని మనం ఎక్కడ నేర్చుకుంటాం? సువార్తల్లో నేర్చుకుంటాం. దీన్ని మనం ఎక్కడ నేర్చుకుంటాం? పత్రికల్లో నేర్చుకుంటాం. అపోస్తలుడైన పౌలు వారు కొరింథీయులు రాసిన పత్రికలో చెప్తాడు, మీరందరూ శరీరంలోని భాగాలై ఉన్నారు, మీ శరీరానికి క్రీస్తు శిరస్సు అయి ఉన్నాడు. శరీరంలో భాగాలన్నీ చూడటానికి ఒకలానే ఉంటాయా? ఉండవు. కళ్ళు చిన్నగా ఉంటాయి, చేతులు పెద్దగా ఉంటాయి, కాళ్ళు ఇంకా పెద్దగా ఉంటాయి. కళ్ళ పని వేరు, చేతుల పని వేరు, కాళ్ళ పని చూడటానికి వేరువేరుగా ఉంటాయి. అవి చేసే పనులు వేరువేరుగా ఉంటాయి, కానీ అవన్నీ కూడా ఒకటే పనిని చేస్తాయి. వన్ బాడీ బట్ మల్టిపుల్ పార్ట్స్ విత్ మల్టిపుల్ ఫంక్షన్స్. దట్ ఈజ్ యూనిటీ ఇన్ క్రైస్ట్. అవన్నీ ఎవరు చెప్పినట్టు చేస్తాయి? బ్రెయిన్ చెప్పినట్టు చేస్తాయి. హూ ఇస్ దట్ బ్రెయిన్? క్రైస్ట్ ఈజ్ దట్ బ్రెయిన్. క్రీస్తే మీకు శిరస్సు అయి ఉన్నాడు. మీరు సంఘంలో, మీరు ఆ క్రీస్తును శరీరంలో మీరు భాగాలై ఉన్నారు. ఆ క్రీస్తు చెప్పినట్టు మీరు చేస్తారు. అదే క్రైస్తవ ఐకమత్యం. దాన్నే పౌలు గారు కొరింథీయులు రాసిన పత్రికలో చెప్తారు. పౌలిన్ అపోస్తల్స్ ఎపిసల్స్ అయిన ఎఫెషియన్స్లో కూడా మనం దాన్ని చూడగలుగుతాం. అయితే సాతాను మనల్ని ఆ గోల్ వైపు, ఆ దేవుడి వైపు, లేకపోతే ఆ మిషన్ వైపు, ఆ రిజరక్షన్ వైపు చూడనివ్వడు. మన మధ్య ఉన్న తారతమ్యాల వైపే చూడమంటాడు, డిఫరెన్సెస్నే చూడమంటాడు. హీ ట్రైస్ ఎ లాట్. ఆ నక్క మాదిరి, చూడు ఆ ఎద్దు ఎక్కువ తింటుంది నీకంటే, చూడు ఈ ఎద్దు నీకంటే ఎర్రగా ఉంది. ఆ విషయాలే నీ మెదడులోకి సాతాను తీసుకొస్తాడు. నువ్వు విడిపోవడానికి ఎన్ని రకాలుగా ట్రై చేయాలో, ఎన్ని పన్నాగాలు సాతాను పన్నాలో వాడు పన్నుతానే ఉంటాడు. ఎందుకంటే సంఘం విడిపోతే దేవుని రాజ్యం ముందుకు వెళ్ళలేదు, దేవుని రాజ్యం నిలవలేదు. దేవుని రాజ్యం నిలబడాలంటే దేవుని రాజ్యంలో ఉన్న విశ్వాసులు ఐకమత్యంగా నిలబడగలగాలి. క్రైస్తవ సంఘాలు చూడండి ఎలా ఉన్నాయి ఇవాళ రేపు. క్రైస్తవ ఆర్గనైజేషన్స్ చూడండి ఎలా ఉన్నాయో ఇవాళ రేపు. సంఘాలు విడిపోయినప్పుడు ఏదో ఎంటర్టైన్మెంట్ లాగా మనం చూస్తూ ఉన్నాం. వాళ్ళు విడిపోయారంటగా బ్రదర్, మంచి పని అయింది వాళ్ళకి. బాధతో ప్రార్థన చేయాల్సిన మనం దాన్ని ఒక ఎంటర్టైన్మెంట్ లాగా చూస్తూ ఉన్నాం. కొన్ని సంఘాల వాళ్ళు అయితే, బ్రదర్ మా సంఘం చాలా పెద్దది, మా సంఘం చాలా గొప్పది, మీరు మా సంఘానికి రావచ్చుగా. మా సంఘం ఐఐటి బ్రదర్, మరి మీ సంఘం? మాది లోకల్ చర్చ్ బ్రదర్. మా సంఘంలో గొప్ప గొప్ప బోధకులు ఉన్నారు బ్రదర్. మంచిది బ్రదర్, వెరీ గుడ్. మీరు కూడా రండి, ఆత్మీయంగా అభివృద్ధి పొందుతారు, పర్లేదు బ్రదర్. సో సంఘాలని బ్రాక్ చేసుకోవడం, మనందరం ఒకటే, మనందరం క్రీస్తులో ఒకటే, ఒకటే విశ్వాసం, ఒకటే బాప్తిస్మం, ఒకటే పునరుద్ధానం, మనందరం ఒకటే గోల్ వైపు ముందుకు వెళ్తున్నాం అని చెప్పుకోవాల్సిన సంఘాలు ఒకరికంటే ఒకళ్ళు గొప్పలు చెప్పుకోవడం
మొదలుపెట్టారు. ఇది ఏమి ఐకమత్యం? విభజించుకోవటం మొదలుపెట్టారు. క్రైస్తవులు కొట్టుకుంటుంటే లోకం చూసి నవ్వుతూ ఉంది. ఇంకెప్పుడు సువార్త మనం లోకానికి ప్రకటించేది? విభజనలు సంఘంలోకి భయంకరంగా వచ్చాయి. ఇవి జస్ట్ పైనే. ఇంకా లోపలికి వెళితే ఇంకా అనేకమైన విషయాలు. సంఘాల్లో కూడా కులాలు వచ్చేసాయి. మా కులం వాడు బ్రదర్, ఈ కులం మా కులం వాడు, గ్రూపులు ఫామ్ అయిపోతున్నారు సంఘాల్లో కూడా. దౌర్భాగ్యం, ఎంత దౌర్భాగ్యం అంటే మహా దౌర్భాగ్యం. ఒక చిన్న ఇన్సిడెంట్ మీకు చెప్తాను. గలతీలు రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు గలతీలకు పత్రిక రాస్తూ పేతురు జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలు ఆయన గలతీలకు గుర్తు చేయడానికి ట్రై చేస్తాడు. ఏం జరిగింది పేతురు జీవితంలో అంటే, పేతురు ఒకసారి అన్యుల ఇంట్లో భోజనం చేస్తూ ఉంటాడు. పేతురు ఒకసారి అన్యుల ఇంట్లో భోజనం చేస్తూ ఉంటాడు. పేతురు ఎవరు? పేతురు ఒక యూదుడు. పేతురు ఎవరు? పేతురు ఒక యూదుడు. అన్యులంటే అసహ్యం. అన్యుల్ని వాళ్ళ నీడను కూడా వాళ్ళు తాకరు. అందుకని యేసుప్రభు వారు సమరయ స్త్రీతో మాట్లాడటానికి బావి దగ్గరికి వెళ్ళినప్పుడు, అమ్మా నాకు నీళ్ళు ఇవ్వమ్మా సమరయ స్త్రీ అంటే, అయ్యా నువ్వు యూదుడివి, నేను సమరయురాలిని, నేను నీకు ఎట్లా నీళ్ళు ఇచ్చేది? నేను ఇచ్చిన నీళ్లు తాగితే నువ్వు మైలబడిపోతావు కదా, నేను ఎట్లా నీకు నీళ్ళు ఇచ్చేది అని అడిగాడు. సో యూదుడైన పేతురు అన్యుల ఇంట్లో భోజనం చేస్తూ ఉన్నాడు. ఆ సమయంలో కొంతమంది యూదులు యాకోబుతో కలిసి పేతురుని చూడటానికి వచ్చారు. చూస్తే పేతురు అన్యుల ఇంట్లో భోజనం చేస్తూ ఉన్నాడు. ఏం పేతురు గారు, పాస్టర్ గారు, మీరు అపోస్తులందరికంటే పెద్దవారు కదా, మీరు చాలా గొప్పవారు కదా, మీరేంటి ఇలా అన్యుల ఇంట్లో భోజనం చేస్తున్నారు, అన్యుల ఇంట్లో చేయి అడుగుతున్నారు, మీకు ఇదేమన్నా న్యాయంగా ఉందా? పేతురు ఒక్క దెబ్బకు భయపడిపోయాడు. మీరు ఇట్లా చేస్తున్నారంటే మేము యెరూషలేము వెళ్ళి యూదులందరికీ చెప్తాం, ఈ పేతురు మనల్ని మైలపరిచాడు, ఈ పేతురు అన్యుల ఇంట్లో భోజనం చేశాడు అని మేము యెరూషలేములో ఉన్న వాళ్ళందరికీ చెప్తా ఉన్నాడు. బాబు మీకు దండం పెడతా, ఏం చెప్పొద్దయ్యా, నేను ఇక చేయను, ఇదే లాస్ట్ అండ్ ఫైనల్. బర్నబాస్ కూడా భోజనం చేస్తున్నాడు పక్కన కూర్చొని, అప్పుడే కొత్తగా రక్షణ పొందిన వ్యక్తి. అమ్మో పేతురు గారు మానేశారంటే మనం కూడా మానేయాలి, ఇదేదో డేంజర్ పరిస్థితి లాగా ఉంది. ఇద్దరు అన్యుల ఇంట్లో భోజనం చేయడం మానేశారు. అపోస్తులలో కడమటి వాడు, చివరి వాడైన అపోస్తుడైన పౌలు పేతురు గారి దగ్గరికి వచ్చి, అయ్యా పేతురు గారు ఏం చేశారు మీరు? ఇదేనా మీ విశ్వాసం? ఇదేనా మీరు చూపించే మాదిరి? యేసుక్రీస్తులోకి నువ్వు బాప్తిసం పొందావే, యేసుక్రీస్తులోకి నువ్వు మారు మనసు పొందావే, రక్షణ పొందావే, అన్యులింట్లో భోజనం చేయమంటున్నావే, నువ్వు క్రీస్తును అవమానపరుస్తున్నావు. అన్యులు కూడా క్రీస్తులో భాగమే కదా, క్రీస్తు శరీరంలో వాళ్ళు భాగమే కదా, వాళ్ళ ఇంట్లో నువ్వు భోజనం చేయకుండా నువ్వు వాళ్ళని అవమానపరుస్తున్నావు, ఇదేం మాదిరి పేతురు గారు అని పౌలు గారు పేతురు గారిని ప్రశ్నించారు. ఒక్క దెబ్బకి యెరూషలేము మొత్తం దద్దరిల్లింది. పేతురు అంతా కూడా తన డాక్టర్ని చేతి పెట్టుకొని యెరూషలేము వెళ్ళాడు. పెద్ద కౌన్సిల్ జరిగింది. అనేక మంది విశ్వాసులు వచ్చారు, పెద్దలు అపోస్తులు కూర్చున్నారు, చర్చించారు, అదన్నారు. పేతురు గారు లేచి నిలబడి, అయ్యా దేవుడు నాతో మాట్లాడాడు, యూదులా మీరు యూదుల్లానే ఉండండి, అన్యులా మీరు అన్యుల్లానే ఉండండి, కానీ మీరందరూ క్రైస్తవులు అవ్వండి, మీరందరూ క్రైస్తవులు అవ్వండి. యూదుడవా, యూదుడిలానే ఉండు, నీ ఆహారపు అలవాట్లు నీ ఇష్టం, నీకు యూదులు ఎలా జీవిస్తారో అలానే జీవించు, నువ్వు సున్నతి చేయించుకుంటావా చేయించుకో, ఏ ప్రాబ్లం లేదు, యూదుల్లానే ఉండు, నువ్వు అన్యుడువా, నీ ఆహారపు అలవాట్లు నీలానే ఉంచుకో, నువ్వేం చేస్తావో అదే చేసుకో, కానీ మీరందరూ క్రైస్తవులుగా మారాలి, మీరందరూ క్రైస్తవులుగా ఒకళ్ళొకరు గౌరవించుకోవాలి. క్రీస్తులో భాగాలు ఒకళ్ళనొకరు ఎలా గౌరవించుకుంటారో మీరు కూడా ఒకళ్ళనొకళ్ళు గౌరవించుకోవాలి, ఒకళ్ళనొకళ్ళు తక్కువగా చూడకూడదు, క్రీస్తు అవమానం పొందుతాడు అని చెప్పి కౌన్సిల్లో వాళ్ళు మాట్లాడడం జరిగింది. అదే సేమ్ ఇష్యూ ఈరోజు సంఘంలో మనకు కనబడతా ఉంది. మరి నువ్వు ఏ క్రీస్తులోకి బాప్తిసం పొందావు? నేను ఏ క్రీస్తులోకి బాప్తిసం పొందాను? నా పక్కనున్న వ్యక్తిని నేను గౌరవించలేకపోయినప్పుడు, నా పక్కనున్న వ్యక్తిని నేను ప్రేమించలేకపోయినప్పుడు నేను ఏ క్రీస్తులోకి బాప్తిసం పొందాను? నేను ఏ క్రీస్తులోకి రక్షణ పొందాను? క్లాసుని బట్టి, క్రీడ్ని బట్టి నేను నా వ్యక్తుల్ని, నా పక్కనున్న వాళ్ళని నేను ప్రేమిస్తూ ఉంటే
వాట్ ఈస్ ద క్రిస్టియానిటీ దట్ ఐఎమ్ ప్రాక్టీసింగ్ టుడే? మనం ఆలోచించాలి. బిబ్లికల్ యూనిటీ ఈజ్ నాట్ యూనిఫార్మిటీ. బైబిల్ అనుసారంగా ఐకమత్యం అంటే ఒకేలాగా బట్టలు వేసుకోవడం, ఒకే అన్నం తినడం, ఇది కాదు. ఒకే దేవుణ్ణి నమ్మడం, ఒకే వాక్యాన్ని చదవడం, ఒకే విశ్వాసంలోకి బాప్తిసం పొందడం, ఒకే పునరుద్ధాన్ని నమ్మటం, ఒకే మిషన్ లేకపోతే ఒకే గోల్, ఒకే మిషన్తో ముందుకు వెళ్ళడం. ఇంకో విషయాన్ని మనం చూసుకొని ముగించుకుందాం. బైబిల్ ఐకమత్యం అంటే క్రీస్తులో ఐకమత్యం, లేకపోతే క్రీస్తుతో ఐకమత్యం. మళ్ళీ మనం ఒకసారి ఆదికాండానికి వెళ్దాం. ఆదికాండం 11వ అధ్యాయంలో కొన్ని వింతల విశేషాలు జరుగుతూ ఉన్నాయి. మీరు ఎప్పుడన్నా చదివితే, సమయం ఉన్నప్పుడు చదవండి. ఆదికాండం ఈజ్ ఎ బ్యూటిఫుల్ బుక్. ఆదికాండంలో మనకి ఎన్నో విషయాలు మనకి అర్థమవుతూ ఉంటాయి. జెనసిస్ 11, టవర్ ఆఫ్ బాబేల్, బాబేలు గోపురం. యేసుక్రీస్తు ప్రభువారు అవ్వాదామును సృష్టించి, బాబు మీరు విస్తరించండి, మీరు ఫలించండి, ఈ భూమిని నింపండి అని వాడికి ఆజ్ఞ ఇచ్చాడు. ఎవరు? దేవుడు అవ్వాదాముకి మీరు ఫలించి ఈ భూమిని నింపండి అని అన్నారు. ఈ బాబేలు గోపురం దగ్గర ఉన్న ప్రజలు ఏం చేస్తున్నారంటే, నువ్వు చెప్పిన మాట మేము వినాం ప్రభువా, నువ్వు చెప్పిన మాట మేము వినాం, మేము ఇక్కడే ఉంటాం, ఒకటే సమాజంలాగా ఉంటాం, ఒకటే ఊరిలో ఉంటాం, ఇక్కడే మేము ఉంటాం, ఇక్కడే మేము మాకు రాజధాని కట్టుకుంటాం, ఇక్కడే మేము ఒక పెద్ద గోపురాన్ని మేము కట్టుకుంటాం, నీ దగ్గరికి మేము ఎక్కువ వస్తాం, మేము ఆ గోపురాన్ని ఎంత పెద్దగా కడతామయ్యా అంటే ఆ గోపురం ఎక్కి మేము మీ దగ్గరికి వస్తాం. బాబేలు గోపురాన్ని వాళ్ళు కట్టడం మొదలుపెట్టారు. వాళ్ళందరూ ఐకమత్యంతో ఉన్నారు, వాళ్ళందరూ ఒకటే మిషన్తో ఉన్నారు, ఒకటే పని, వాళ్ళందరూ గోల్ ఒకటే, వాళ్ళందరూ ఒకటే విశ్వాసంలో ఉన్నారు. బట్ కానీ అది క్రైస్తవ విశ్వాసం కాదు. వాళ్ళందరూ నమ్మేది ఒకటే, వాళ్ళందరూ చేసే పని ఒకటే, వాళ్ళందరూ ఐకమత్యంతోనే ఉన్నారు. ఐకమత్యం అంటే దేవుడు లేకుండా నువ్వు ఏమి చేసినా కానీ అది ఐకమత్యం కాదు. దేవుడు నీ జీవితంలో ఉండాలి. ఫస్ట్ ఐకమత్యం నీ జీవితంలో ఉండాలి అంటే, దేవుడు నీ జీవితంలో లేడు అంటేనే నీ జీవితంలో ఐకమత్యం లేదు అని అర్థం. నీ జీవితంలో విభజన మొదలైంది అని అర్థం. అది మనం గమనించుకోలేకపోవచ్చు, కానీ విభజన మన జీవితంలో ఉంది. బాబేలు గోపురాన్ని కట్టడానికి మొదలుపెట్టిన వ్యక్తులందరూ ఐకమత్యంతో ఉన్నాము, మనందరం దేవుడి దగ్గరికి ఎక్కిపోదాము అని అనుకుంటున్నారు. కానీ దేవాతి దేవుడు భూమి మీదకి దిగొచ్చాడు. భూమి మీదకి దిగొచ్చి భాషలను సృష్టించాడు, కన్ఫ్యూజన్ సృష్టించాడు, వాళ్ళందరూ విడిపోయాడు. ఎప్పుడు కలిపే దేవుడు బాబేలు గోపురం దగ్గర మనుషుల్ని చెదరగొట్టాడు, మనుషుల్ని విడగొట్టాడు. ఎప్పుడైతే మనుషులు దేవునికి వ్యతిరేకంగా తెగబడతారో దేవుడు దిగొస్తాడు, మనుషుల్ని విడగొడతాడు. ఎందుకు విడగొడతాడు? విడిపోయి వాళ్ళు ప్రభువుని తెలుసుకొని ఏకమవుతారు. ద రీజన్ వై గాడ్ బ్రేక్స్ us is to come back to him. ఆయన దగ్గరికి మళ్ళా మనం రావాలి అని ఆలోచనతోనే ఆయన మనల్ని విడగొడతాడు. బాబేలు గోపురం దగ్గర అదే జరిగింది. మేమందరం ఐకమత్యంతోనే ఉన్నాము, మేమందరం ఒకే గోల్తో పనిచేస్తున్నాము, మేమందరం ఒకే డైరెక్షన్తో వెళ్తున్నాము అనుకున్నారు. కానీ వాళ్ళు దేవునికి వ్యతిరేకంగా ఆ ప్లాట్స్ వేస్తూ ఉన్నారు. అప్పుడు దేవుడు వాళ్ళని చెదరగొట్టాడు. వాక్యపరంగా ఐకమత్యం అంటే దేవుని కలిగి ఉండటం, వాక్యపరంగా ఐకమత్యం అంటే దేవునిలో కలిసి ఉండటం, దేవునితో ఐకమత్యంగా ఉండగలగటం. ఆ తర్వాత దేవుని యొక్క సంఘములో ఐకమత్యంగా ఉండడం, దేవుని యొక్క శిరస్సు క్రీస్తుగా ఉంటే దేవుని యొక్క బాడీలో అవయవాలుగా మనం ఉండటం, మనం దేవుని యొక్క ఐకమత్యంలో ఉండటం అన్నమాట. దేవుడు ఈ లోకంలో, నేను ముగిస్తున్నాను, దేవుడు ఈ లోకంలో తన యొక్క మహిమను చూపించాలి అనుకున్నాడు. కానీ ఆయన నేచర్ ఏంటయ్యా అంటే, హీ ఈజ్ అ యూనిఫైడ్ గాడ్, హీ ఈజ్ వన్ బట్ ఎ ట్రయూన్ గాడ్. ముగ్గురు వ్యక్తులు ఒకటిగా ఉన్న దేవుడు. ఆయన యూనిఫైడ్, ఐకమత్యంగా ఉన్న దేవుడు. ఆయనకి ఐకమత్యం అంటే ఇష్టం, కలిసి ఉండడం అంటే ఆయనకి ఇష్టం. అలా ఉంటేనే ఆయన యొక్క మహిమను ఆయన ప్రత్యక్షపరచడానికి ఇష్టపడతాడు. ఆది అపోస్తలులు, ఆదిమ సంఘం కలిసి ఉన్నారు. ఒకటే మాట, ఒకటే బాట, ఒకటే పాట, ఒకటే విశ్వాసం, ఒకటే బాప్టిజం, ఒకటే పునరుద్ధానం,
వాళ్ళు దేవుని మహిమను చూశారు. భూదిగంతాల వరకు వాళ్ళు సాక్షులుగా ఉంటూ ఉన్నారు. దేవుని సువార్తను వాళ్ళు ఎంత రాడికల్గా లోకంలోకి తీసుకొచ్చారో మనం చూడగలుగుతున్నాం. కానీ సాతాను వాడి రాజ్యం దేవుని రాజ్యానికి వ్యతిరేకంగా పనిచేస్తూ ఉంది. సాతాను యొక్క పని ఏంటయ్యా అంటే దేవుని రాజ్యాన్ని విడగొట్టాలి, దేవుని రాజ్యాన్ని పాడు చేయాలి. ఎప్పుడైతే దేవుని రాజ్యం విడిపోతుందో ఆ యొక్క రాజ్యం నిలవలేదు. కాబట్టి సాతాను వాడి సాయశక్తులా ట్రై చేస్తూ ఉంటాడు. మనం దేవుని వాక్యంతో మన యొక్క మనస్సులని రెన్యూ చేసుకుంటూ ఉండాలి. దేవుని వాక్యంతో మన మనస్సుల్ని మార్పు చెందించుకుంటూ ఉండాలి. మనం మాట్లాడే విధానం, మనం చేసే పనులు, మనం లోకాన్ని చూసే విధానం, మన పనులు, మన యొక్క విషయాలన్నీ కూడా దేవుని వాక్యంతో పరివర్తన చెందుతూ ఉండాలి. అప్పుడే మనం వాక్యంలో నిలబడగలుగుతాం. అప్పుడే మనం ఎప్పుడైతే దేవుని వాక్యంలో మనం నిలబడగలుగుతామో దేవుని సంఘంలో మనం నిలబడగలుగుతాం. దేవుని సంఘంలో ఉన్న విశ్వాసులను ప్రేమించగలుగుతాం. మన సంఘాన్ని మాత్రమే కాదు, మన చుట్టుపక్కల ఉన్న సంఘాలను మనం ప్రేమించగలుగుతాం. మనందరం ఒకటే, క్రీస్తులో మనందరం ఒకటే విశ్వాసం, మనందరం ఒకటే గోలు వైపు పరిగెడుతున్నామని చెప్పి అందరితో సఖ్యతగా ఉండగలగటానికి మనం ట్రై చేస్తాం. అప్పుడే దేవుని యొక్క మహిమ ఈ లోకంలో గొప్ప కార్యాలు చేస్తుంది. దేవుడి వాక్యాన్ని దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. సోదరులారా, దేవుడు అవ్వాదామును సృష్టించాడు. మీరు నా పక్షాన ఉంటారా, నాకు వ్యతిరేకంగా ఉంటారా అని అడిగాడు. సాడ్లీ అవ్వాదాము ఆయనకి వ్యతిరేకంగా ఉండటానికే ఇష్టపడ్డారు. లోకంలోకి పాపం వచ్చేసింది, లోకంలోకి విభజన వచ్చేసింది. దేవుడితో సంబంధాన్ని వాళ్ళు కోల్పోయారు, వాళ్ళ మధ్య సంబంధాలు వాళ్ళు కోల్పోయారు. విభజన మన జీవితాన్ని అల్లకల్లోలం చేసింది. మై డియర్ ఫ్రెండ్స్, దేవుడు అదే ప్రశ్న ఈరోజు మన ముందు ఉంచాడు. నేను కావాలా, లోకం కావాలా? నాతో ఉంటే జీవితం సంతోషంగా ఉంటుంది, నాతో ఉంటే జీవితం ఒక పర్పస్తో, ఒక మీనింగ్తో ఉంటుంది, నాతో ఉంటే జీవితం ఎంతో సంతోషంగా రంగులమయంలా ఉంటుంది ప్రభు అని అడుగుతున్నాడు మన జీవితాన్ని. నాతో ఉంటావా, నాతో కలిసి జీవిస్తావా అని అడుగుతున్నాడు. యోహాను సువార్త 17:3 చెప్తుంది, యేసుక్రీస్తు దేవుడు, దేవుని కుమారుడు అని ఎరుగుటయే నిత్య జీవం అని చెబుతుంది. యేసుక్రీస్తుని మన సొంత రక్షకుడిగా అంగీకరించటమే నిత్య జీవం. మీలో ఇంకా ఎవరైనా సరే దేవుణ్ణి నమ్మకుండా ఉండుంటే, దేవుణ్ణి మీ సొంత రక్షకుడిగా అంగీకరించకుండా ఉండుంటే, దిస్ ఈజ్ ద రైట్ టైం. ఆయన అడుగుతున్నాడు, నాతో ఉంటావా, నాకు వేరే ఉంటావా అని. చిన్న ప్రార్థన చేసుకుందాం మై డియర్ ఫ్రెండ్స్. దేవునితో కలిసి ఉండటానికి మనం చిన్న వాగ్దానం తీసుకుందాం, లేకపోతే ఒక చిన్న కమిట్మెంట్ మనం తీసుకుందాం. సాతాను ఈ లోకంలో భయంకరంగా మానవుల్ని పాడు చేయటానికి, విభజించడానికి ఆ నక్కలాగా తిరుగుతూ ఉన్నాడు. వాడు రాజ్యాన్ని వేసుకొని దేవుని రాజ్యాన్ని చెడగొట్టడానికి తిరుగుతూ ఉన్నాడు. వాడు మన మనసుల్ని పాడు చేయటానికి తిరుగుతూ ఉన్నాడు. మన జీవితాలను నాశనం చేయటానికి, మన కుటుంబాలని నాశనం చేయటానికి తిరుగుతూ ఉన్నాడు. దేవుని వాక్యమే మనకు ఆయుధం. ఐకమత్యంగా నిలబడాలి, క్రీస్తులో నిలబడాలి, సాతాన్ని ఎదిరించాలి, దేవుని కార్యాలను భూమి మీదకి తీసుకురావాలి. సంఘంగా మనం ఐకమత్యంగా నిలబడాలి. సంఘం కోసం మన యొక్క వంతు బాధ్యత మనం నిర్వర్తించాలి. దేవుని శరీరంలో, క్రీస్తును శరీరంలో మనం భాగాలుగా ఉన్నప్పుడు మన పని మనం చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. అన్ని భాగాలకు మన సహకారాన్ని, మన సమయాన్ని మనం అందించాలి. ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన తండ్రి, కృప కలిగిన రక్షక, మీకు వందనాలు ప్రభువా. ఇక్కడ ఉన్న వారిలో ఇంకెవరైనా ప్రభువా మిమ్మల్ని వ్యతిరేకిస్తూ మీకు దూరంగా జీవిస్తూ ఉన్నట్లయితే వారిని దర్శించండి. మరొకసారి ప్రభువా వారి జీవితాలు మారటానికి, వారి జీవితాలు మీకు సమర్పించుకోవడానికి సహాయం చేయండి నాయన. మీతో ఉంటే జీవితం చాలా గొప్పగా ఉంటుంది తండ్రి. వాళ్ళ జీవితాలు మీతో ఉండటానికి మీరు తండ్రి ఏర్పరచుకోనమని, వారి జీవితంలో మీరు కార్యం చేయమని పరిశుద్ధాత్మ దేవా మిమ్మల్ని వేడుకుంటున్నాను దేవా. తండ్రి, మా సంఘం ఐకమత్యంగా ఉండటానికి సహాయం చేయండి. నీ కొరకు ప్రభువా మేము ఐకమత్యంగా జీవించగలగటానికి తండ్రి విభేదాలని, తారతమ్యాలని పక్కన పెట్టి క్రీస్తులో ఏకత్వంలో ముందుకు వెళ్ళగలగటానికి, మా ముందుంచబడిన తండ్రి, మా ముందుంచబడిన ఆ యొక్క గోల్ వైపు మేము పరిగెత్తటానికి, ఆ గురి వైపు మేము పరిగెత్తటానికి, సంఘంగా ఐకమత్యంగా పరిగెత్తగలగటానికి, ఒకళ్ళనొకళ్ళు హెచ్చరించుకుంటూ, ఒకళ్ళనొకళ్ళు తండ్రి ఎంకరేజ్ చేసుకుంటూ, ఒకళ్ళనొకళ్ళు లేవనెత్తుకుంటూ, ఒకళ్ళనొకళ్ళు ఓర్చుకుంటూ
ఒకళ్ళనొకడు ప్రేమించుకుంటూ ముందుకు వెళ్ళగలగటానికి మాకు సహాయం చేయండి. ఐకమత్యంగా ప్రేమించుకుంటూ ముందుకు వెళ్ళటానికి మాకు సహాయం చేయండి. మా సంఘాన్ని దర్శించండి, మా సంఘాన్ని ఆశీర్వదించండి. మా సంఘం అనేక సంఘాలకి మాదిరికరంగా ఉండగలగడానికి సహాయం చేయండి. మీ నామాన్ని లోకానికి తెలియజెప్పేలాగా తండ్రి, యాజకుల్లాగా, యాజక సమూహముగా, రాజుల్లాగా, పరిశుద్ధ జనాంగంగా మేము ఉండగలగటానికి మాకు సహాయం చేయండి. విధేయత గురించి నేర్పించారు, ఐకమత్యం గురించి నేర్పించారు. వాటిని మా జీవితాల్లో మేము పాటించగలగటానికి సహాయం చేయమని యేసు ప్రభువారి నామములో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ.